భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం కదిలినాడు రాల హృదయాల తడి మేటి తడిలా కరుణ గలవరుణుడై కరిగినాడు అతనొక ఆకాశం అంతెరుగని శూన్యం ఆవిరి మేఘాలే అతని సొంతం మరమరి కలవైరం కాల్చెడి అంగారం వెలుగుల వైభోగం అతని నయనం ప్రాణరుణవంతముల తరువును పుడమిగ నిలుపుటె తన గుణం కమౌటదా సార్. అదేవిధంగా ఎంఆర్ఓ గారైనటువంటి జి రత్నరాజిక గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. లెక్చరర్ అయినటువంటి ఎన్ మురళీకృష్ణ సార్ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. చిన్న విన్నబాబు సార్, ఇన్వైట్ చేస్తున్నాము, కానీ వచ్చినటువంటి మినిస్ట్రీకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ క్లాప్ సార్. భోగిరెడ్డి గారు మైక్లో తీస్తాం సార్. భోగిరెడ్డి గారికి స్వాగతం పలుకుతున్నాము. క్లాప్ సార్. చూడండి. శ్రీ విశ్వనాథ్ గారిని, ప్రవీణ్ కుమార్ సార్ గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ సార్ రండి, ఒక్క నిమిషం వచ్చి అనౌన్స్ చేస్తాం సార్, రావాలా? మీరు వచ్చేసి మన కళాశాలకు మినరల్ వాటర్ ప్లాంట్ డొనేట్ చేశారు. సో బిగ్ క్లాప్స్. థ్యాంక్ యూ సార్. పాఠశాలతో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. చూడండి సార్. అలాగే ప్రొఫెసర్ విజయభాస్కర్ గారు, చైతన్యపురి విక్రమ్ చైతన్యపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సార్, దయచేసి వేదిక మీద రావాల్సిందిగా సార్. రైట్ సార్. రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. క్లాప్ సార్, మర్చిపోతారు.
కాలేజీ కమిటీ మెంబర్. శ్రీ రామాంజనాయ గారిని వేదిక పైకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ పాండురంగనాయ గారు ఎల్ఐసి మేనేజర్. మన ఇనిషియల్ గా కాలేజ్ స్టార్ట్ 1974 లో కాలేజ్. ప్లీజ్ కమ్ సార్. బిగ్ క్లాప్ సార్. మీ హుషారే మా హుషారు. ధన్యవాదాలు వారు పీడియాట్రిషియన్ మన అదృష్టం. కేవీ స్వామి గారు. ఆత్మకూరులో ప్రముఖ వైద్యులు డాక్టర్ టి రంగసాయి గారి కుమారుడు డాక్టర్ సాయి సుధీర్, ఏఎంసీ వైస్ ప్రిన్సిపల్ గారు, కర్నూలు మెడికల్ కాలేజ్ సార్ వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. ప్లీజ్ కమ్ సార్. ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా స్థలదాతను వెన్న రామకృష్ణ గారు ఈ స్థలాన్ని 15 ఎకరాల స్థలం ఉంటుంది. దీన్ని మనం క్రయం చేయడం జరిగింది కాబట్టి పంచభూతాల్లో ఒకటైనా భూమి ఉంటే మనం అన్నీ చేసుకోగలము. మరి ఈ భూమి పైన అందరము కూర్చుంటున్నాము. మరి ఈ భూమాత ఎంతో మందికి విద్యను నేర్పించి కళాశాల ఏర్పడిన 50 సంవత్సరాల నుండి కూడా అనేక వేల మంది విద్యార్థులకు విద్యను అందించి వారి కీర్తిని వెన్నంటి చాటుతుంది. వారి పేరు వెన్న రామకృష్ణారెడ్డి. చూడండి ఏ విధంగా పేరు వచ్చిందో, వెన్నంటి కీర్తి. మరి అట్లా ఇంటి పేర్లు కూడా ఉంటాయి. మరి వారి కుమారుడు వెన్న భోగిరెడ్డి గారు మన ముందు ఉన్నారు. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి. ఎందుకంటే ఎంత డబ్బు ఉన్నా ఏమున్నా భూమిపైనే మనం ఏమైనా చేయగలము, కీర్తి పతాకాలు తెచ్చుకోగలము. కాబట్టి మరి ఈ భూమాతకు నమస్కారం చేసుకుంటూ పృథ్వీమాతాయ నమః అని మనము సభను ప్రారంభిస్తూ ఉన్నాము. ఈ చరిత్ర సృష్టిస్తూ ఉంది. ఆత్మకూరు పట్టణంలో బోయిరెడ్డి సార్ గారు నిన్న వచ్చారు, ఇవాళ వచ్చారు. మరి 2 రోజులు మా ఆహ్వానాన్ని అందుకొని వచ్చినందుకు సారు పెద్ద సంతోషంతో ఉన్నాడు. సార్ ఈ కార్యక్రమం చేసిన దానికి, చేస్తూ ఉన్నందుకు 2 రోజులు ఇంతమంది ఆహుతులు వచ్చినందుకు, ఇన్ని వేల మంది అని చెప్పేసి మరి ఈ విధంగా మేము ముందుకు వెళ్తూ ఉన్నాము. మరి విద్య వల్ల ఏమైనా సాధించవచ్చు. దొరలు దోచలేరు, దొంగలు ఎత్తుకెళ్ళలేరు. విద్య కలవాడే పృథివీయందు ధనుడు అని చెప్పేసి పెద్దలు ఎప్పుడో చెప్పినారు. కాబట్టి ఆ 2 అక్షరాలు బీజాక్షరాలు సరస్వతీ మాత ఓంకారం ఇక్కడ పలుకుతూ ఉంది. కాబట్టి మరి అందరూ కూడా నిన్న కూడా సాయంత్రం వరకు వేల మంది ఇక్కడ కూర్చోవడం జరిగింది. అనేక మంది విద్యార్థులు ఆనందంగా వచ్చి ఇక్కడ ఫోటోలు దిగి మరి చాలా పెద్ద స్థాయిలో నాకు తెలియని వాళ్ళంతా కలిసి కూడా నాతో ఫోటోలు దిగి మరి కార్యక్రమం చేస్తూ ఉన్నందుకు మా కళాశాలకు, మా స్టాఫ్కు నిలమించి నిర్విరామంగా ఈ ప్రక్రియలో మేము పాల్గొని ఆదివారంలో కూడా మర్చిపోయి 2వ రోజు పూర్వ విద్యార్థులు కోరినందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిన్నటి రోజున ఈ కార్యక్రమం ఒక అద్భుతంగా, ఒక మిరాకిల్గా జరిగింది. ఆకాశం నుంచి దేవతలు దీవించినట్లుగా ఉండింది. మరి ఇక్కడే ఈ సభాస్థలిలో ఎమ్మెల్యే గుడ్డా రాజశేఖర రెడ్డి గారు, పూర్వపు విద్యార్థులు భోగిరెడ్డి గారు మరి అందరూ కూడా ఎంతో ఆనందంగా వేదికను పంచుకొని, వేదికపై ఉన్న మేము, వేదికకు ముఖాముఖి కూర్చుని ఉన్న మీరు, మరి అదేవిధంగా గోదా కళ్యాణము, భరత వేదమున
అనే పాటకు నృత్యము సాంప్రదాయ రీతుల్లో మా విద్యార్థులు అత్యద్భుతంగా చేసినారు. మరి ఈ విధంగా ఆత్మకు అనుకున్నాను. గోల్డెన్ జూబ్లీ కాదు, గోల్డెన్ డైమండ్స్ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వండి అని చెప్పినారు. థ్యాంక్ యూ సార్, మీరు లీనమై ఉన్నారనుకున్నాను, బాగా గమనిస్తూ ఉన్నారు. పెద్దలందరికీ నమస్కారము. మరి ఆ విధంగా అనేక మంది ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేసి కూడా మన సారు లైబ్రరీ అడిగితే భోగిరెడ్డి గారు వెంటనే సారు గారు స్పందించి చేద్దామని చెప్పిస్తున్నారు. ప్రిన్సిపల్ గారు మీరు రిక్వెస్ట్ లెటర్ పెట్టండి, లోకేష్ గారు తెలుసు అని చెప్పేసి. అదేవిధంగా ప్రభుత్వం అనుకుంటేనే కాదు, పురప్రేమికులు, విశిష్టులు, శిష్టమైన వ్యక్తులు వీరందరూ కలుసుకుంటే ఏమైనా సాధించవచ్చు అని చెప్పేసి ఈ గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఎమ్మెల్యే గారు మా ఊర్లో మేము జరపాల హై స్కూల్ పుట్టి మాకు కూడా ఐడియా రాలేదని చెప్పినారు. మరి ఇక్కడ హై స్కూల్ వాళ్ళు కూడా 150 సంవత్సరాలు దాటిపోతూ ఉంది, ఆత్మకూరులో జరపాలని నిర్ణయించుకున్నారు. మరి ఈ విధంగా అనేక మందిలో చలనం తీసుకుని వచ్చి మా యొక్క ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆదివారం అయినప్పటికీ 2వ రోజు కూడా ఇంత పెద్ద స్థాయిలో వచ్చి విజయవంతం చేస్తూ ఉన్న ఆహుతులకు అందరికీ కూడా నా యొక్క మనపూర్వక వందనాలు, అభివందనాలు. శుభం అందరికీ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన మధ్యలో లేరు, వారిని స్మరించుటకు మిత్రులందరూ, సీనియర్స్ అందరూ 1 నిమిషం మౌనం పాటించాల్సింది కోరుచున్నాను. ప్లీజ్ స్టాండ్ అప్ సార్. వెరీ మచ్ అందరికీ థ్యాంక్ యూ. వెన్న భోగిరెడ్డి గారు 1-2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. సభకు నమస్కారము. వేదికరించిన కళాశాల సిబ్బంది, మిగతా సారు గారు, స్నేహితులు, మిత్రులు అందరూ సంతోషించే విషయము. ఈ కళాశాల స్థాపించడానికి 1924లో ఆనాడు చాలా విపరీతమైన కరువు కాటకాలతో కూడుకున్నటువంటి ప్రాంతం మనది. ఇక్కడ పిల్లలు పోయి ఎక్కడో చదవాలంటే చాలా కష్టమనే ఒక భావనతో గ్రామంలో ఉండే పెద్దలు, పిల్లలు, అన్ని రాజకీయ పార్టీ నాయకులు కలిసి 500 రూపాయల నుంచి 10,000, 5,000, 7,000 ఇచ్చి ₹1,00,000 వసూలు చేసి జూనియర్ కళాశాలకు డిపాజిట్ చేసినందువల్ల ఆనాడు మనవి ఈ ఆత్మకూరు జూనియర్ కళాశాల శాంక్షన్ చేయడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు చదువుకున్న వాళ్ళు ఉద్యోగస్తులయ్యారు, వ్యాపారస్తులయ్యారు, రాజకీయ నాయకులయ్యారు. ఈ కళాశాలలో ఈ పండుగను చూస్తుంటే మా తండ్రి గారిని స్మరించుకోలేక ఉండలేకున్నాం. ఇది ఒక మహత్తర కార్యక్రమం. ఇది విద్య అనేది ఎవరు దొంగకపోయేది కాదు, ఎవరు దానం చేయగలిగేది. ఇవాళ ఉద్యోగస్తులందరూ ఈ కళాశాల కోసం ఫండ్స్ ఇచ్చారు. అదొక డెవలప్మెంట్కు. అంటే ఆనాడు ఈ విద్యా వ్యవస్థ పునాది పడినందుకు చదువుకొని ఇక్కడ వాళ్ళు గొప్ప వాళ్ళు అయ్యి డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు, నిన్న సార్లు కలెక్టర్లు వచ్చారు ఇక్కడికి. చాలా సంతోషమైంది. దీనికి మీ అందరూ సహకరించేందుకు నేను కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ సార్ గారు 2 మాటలు మాట్లాడుతుందిగా కోరుచున్నాం. అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు తెలుపుకుంటూ ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఇది ఒక గోల్డెన్ మూమెంట్. ఎన్నో సంవత్సరాల క్రితం ఇక్కడ విద్యను అభ్యసించి ఇక్కడ నుంచి పలు ప్రాంతాలకు వెళ్ళిపోయి పలు వ్యవస్థల్లో, అంటే రాజకీయంగా కానివ్వండి, చదువుల్లో కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి, వ్యవసాయంలో కానివ్వండి, ఎలాగైనా సరే అన్ని రకాలటువంటి వృత్తుల్లో కూడా నైపుణ్యం సంపాదించి చాలామంది ఈ దేశానికి, రాష్ట్రానికి కూడా కాంట్రిబ్యూట్ చేసేటువంటి లెవెల్లో ఉన్నందుకు మనం ఈరోజు గర్వపడుతున్నాము. ఒకప్పుడు రిమోట్ ప్లేస్లో ఉండేటువంటి కాలేజీలో జూనియర్ కాలేజీ రావడం అనేది చాలా గొప్ప విషయం. అప్పుడు అటువంటి జూనియర్ కాలేజీని స్థాపించి
ఇక్కడ దాన్ని మనకు ఇచ్చి ఈ రోజుకి 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా అన్ని బ్యాచ్ల వాళ్ళని ఇక్కడికి పిలిచి వాళ్ళ యొక్క అనుభవాలని వాళ్ళ యొక్క జ్ఞాపకాలని నెమరు వేసుకునేటువంటి అవకాశం కల్పించినందుకు కాలేజీ యాజమాన్యానికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము. ఆ విధంగానే పెద్దలు మాట్లాడినట్లు ఇప్పుడు చాలామంది మాట్లాడారు. మేము ఏ వృత్తిలో ఉన్నామో అనేది ఇంపార్టెంట్ కాదు. వైస్ ఛాన్సలర్స్ అవ్వచ్చు, డైరెక్టర్స్ అవ్వచ్చు, డాక్టర్స్ అవ్వచ్చు, ఏదైనా సరే ఇక్కడ మేము చెప్పుకోవాల్సింది ఏమిటంటే మాకు ఆ రోజు విద్యను అందించినటువంటి టీచర్స్కి మేము థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ స్కూల్లో కానివ్వండి, జూనియర్ కాలేజీలో కానివ్వండి, వాళ్ళు ఇచ్చినటువంటి విద్యా బుద్ధులు, ఆ యొక్క సత్ప్రవర్తన, వాళ్ళు డిసిప్లిన్ ఉండేది ఆ రోజుల్లో. ఇప్పుడు అంటే కొంచెం డిసిప్లిన్ తగ్గింది, కానీ ఆ రోజుల్లో ఉండే డిసిప్లిన్ కానీ, ఆ టీచర్స్లో ఉండేటువంటి కమిట్మెంట్ కానీ, పిల్లలందరూ బాగా చదువుకోవాలి, పిల్లలు మంచి పొజిషన్స్కి వెళ్ళాలి, అయ్యవార్లకు ఏం కావాలి, పప్పు బెల్లాలి చాలు అనే స్వార్థం లేకుండా ఆ రోజు మనకి పాఠాలు చెప్పి మనల్ని ఇంత పెద్దవాళ్ళుగా తీర్చిదిద్దినటువంటి అధ్యాపకులకు అందరికీ శిరస్సు వంచి నేను నమస్కరిస్తూ ఉన్నాను. చాలామంది ఈరోజు మన మధ్యలో లేకపోవచ్చు, వాళ్ళు చాలామంది మనకంటే చాలా సీనియర్స్ మెంబర్స్ కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా మనసులో తలుచుకుంటూ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. రాబోయేటువంటి జనరేషన్కి ఈ ఒక్క కార్యక్రమం అనేది ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలి. ఎందుకంటే చాలామంది చెప్పినట్లు విద్యాదానం అనేది అన్ని దానాల్లోకి చాలా గొప్ప దానం. అది ఒక్కసారి విద్యాదానం చేసిన తర్వాత ఆ విద్యను ఎవరు తీసుకోలేరు. ప్రాపర్టీస్ పోవచ్చు, ల్యాండ్స్ పోవచ్చు, ఏమైనా పోవచ్చు, కానీ నాలెడ్జ్ అనేది అలాగే ఉంటుంది. అలాంటి విద్యాదానం చేసినటువంటి ఈ కాలేజీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే తరాలన్నీ కూడా ఈ కాలేజీలో ఉండేటువంటి అధ్యాపకులు, మిగతా కాలేజీలో ఉండే అధ్యాపకులు, వీళ్ళంతా ఎక్కువ మంది ఉండేటువంటి దేశం ఏదన్నా ఉంది అంటే అది భారతదేశం, నంబర్ 1 దేశం. మిగతా కంట్రీస్లో మీడియన్ ఏజ్ 40, 50 ఇయర్స్, 60 ఇయర్స్ అలా ఉంది. అంటే యూత్ యొక్క ఇంపార్టెన్స్ మన దేశం మీద చాలా ఉంది. అలాంటి యూత్ని మంచి డైరెక్షన్లో నడిపించి ఆ యూత్ యొక్క సామర్థ్యాన్ని పెంచి వాళ్ళకి బుద్ధులు ప్రసాదించి వాళ్ళని మంచి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత అందరి టీచర్స్ మీద ఉంది, ఒక ఇన్స్టిట్యూషన్ మీద కూడా ఉంటుంది. కాబట్టి మనలో మనకి ఏదైనా డిఫరెన్సెస్ ఉంటే కూడా పక్కన పెట్టి నేను ఉండేటువంటి టీచర్స్ని, ప్రిన్సిపాల్స్ని అర్జ్ చేసేది ఏమిటంటే ఈ దేశం యొక్క భవిష్యత్తు రాబోయే 30 ఏళ్ళు ఈ దేశం యొక్క భవిష్యత్తు యువత మీదే ఆధారపడి ఉంది. కాబట్టి దూరమైనా కూడా వచ్చి ఇక్కడ మాట్లాడేటువంటి అవకాశం ఎందుకు ఇచ్చారు అంటే ఇదొక స్ఫూర్తిదాయకంగా ఉండాలి. నేను ఇక్కడ మనుషులు ఇంపార్టెంట్ కాదు, పొజిషన్స్ ఇంపార్టెంట్ కాదు, ప్రేరణ అనేది రావాలి. ఆ ప్రేరణ కోసమే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు. నా బ్యాచ్ మేట్స్ అందరికీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ దేశం కోసం మనం ఇక విద్య అటువంటిది కొంచెం బాగా అందించి అందరినీ మంచి పొజిషన్లోకి తీసుకురావాలని, ఈ కాలేజీకి మరి ఇంకా కొన్ని విజయాలు రావాలని, ఈ కాలేజీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని మాకు తోచినంతగా ఈ విధంగా చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ సహాయ సహకారాలు మా కాలేజీ కావాల్సిన మీకు కాల్ చేస్తాం సార్. మీరు మంచి హృదయంతో స్పందించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కార్యక్రమంలో తర్వాత కె మృత్యుంజయ రెడ్డి గారు, NRSC ఇస్రో సార్ గారు 2 మాటలు మాట్లాడుతూ కోరుచు. సభకు నమస్కారం. పక్కనున్న మా బోయిరెడ్డి మామకు, ఎడపక్కన నా ఫ్రెండ్కు భాస్కర్కు, మిగతా ముక్తార్ మీద మా ఫ్రెండ్స్ అంతా చాలా మంది ఉన్నారు. మా వారిని అందరూ కూడా మోహన్ రెడ్డి గారు ఇప్పుడే బయటకు వెళ్ళారు, వస్తానన్నారు. తర్వాత నాకన్నా సీనియర్స్, మా జూనియర్స్, ప్రజెంట్ జనరేషన్ పిల్లలు, ప్రధానోపాధ్యాయులు, మిగతా ఫ్యాకల్టీకి అందరికీ నా నమస్కారం. నేను ఈరోజు ఇక్కడికి వచ్చి మీ ఎదురుగా నిలబడేదానికి నాకు అవకాశం ప్రిన్సిపాల్గా ఇచ్చారంటే నా ఫౌండేషను, నా మూలాలు ఈ కాలేజ్ నుంచే మొదలయ్యాయి. 7th క్లాసు, 8th క్లాసు, 9th, 10th, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ హాఫ్ ఇక్కడే చదివాను. తర్వాత మా నాన్నగారు ట్రాన్స్ఫర్. మాకు అవినాభావ సంబంధం ఉంది కాలేజీకి కానీ మేనేజ్మెంట్తో కానీ. ఇది అట్లే కంటిన్యూ చేసుకుంటూ మా పూర్వ విద్యార్థులందరము ఈ మధ్య 3 ఏళ్ల క్రితం ఒకసారి వచ్చి ఇక్కడ కలవడం కూడా జరిగింది.
మాకు గుర్తున్నందుకు అవైలబుల్ టీచర్స్ పిలిపించి వాళ్ళకి అందరికీ సత్కరించి గురు పూజ కూడా చేసుకున్నాము. ఎందుకంటే మిగతా వాళ్ళకు ఇన్స్పిరేషన్ ఉండాలని చెప్తున్నాను. మీరందరూ కూడా ఇక్కడి నుంచి బేస్ను మర్చిపోకుండా అప్పుడప్పుడు దాన్ని గుర్తు చేసుకుంటూ రావాలని నేను ఇస్రోలో రిటైర్ అయిన తర్వాత శక్తి అయితే వృధాగా ఉండాలని సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బిర్లా ఇన్స్టిట్యూట్లో డైరెక్టర్గా అపాయింట్ చేశారు బిర్లా ట్రస్ట్ వాళ్ళు. నేను దాంట్లో డైరెక్టర్గా ఉంటున్నాను. మీరు హైదరాబాద్కు డెఫినెట్గా ఉండబోతున్నాను. ఆ తర్వాత సార్ ప్రిన్సిపల్ గారు మీరు భాస్కర్ చెప్పినట్టుగా మాకు తోచినంత మేము చేయగలిగాము. ఇది కాకుండా ఇంకేమైనా చేయాలనుకున్నా చెప్తే ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ ప్రపోజల్ తయారు చేసుకొని డిఫరెంట్ టాస్క్ పెట్టుకుని ఒక్కొక్క టాస్క్ తర్వాత మీరు ఇప్పుడు చాలా చేయించారు. ఒక పెద్ద ఆయన గేట్లు పెట్టి 15-18 లక్షల వరకు సహాయం చేస్తున్నారు. మా బ్యాచ్ వాళ్ళు అంతా కలిసి దాదాపు 2 లక్షల రూపాయల వరకు మేము వసూలు చేసి ఇచ్చాము. అట్లాగే మిగతా బ్యాచ్ వాళ్ళు అత్యధికంగా ఎంత కావాలంటే అది తీసుకొచ్చారు. ఇక్కడ మనీ అనేది ఇంపార్టెంట్ కాదు. మనం ఎక్కడ చదువుకున్నామో ఆ కాలంలో ఏమీ లేని పరిస్థితుల్లో రామకృష్ణారెడ్డి గారు లాంటి వారి నేతృత్వంలో కీర్తిశేషులు వాళ్ళ ద్వారా ఈరోజు ఇంత పెద్ద ఇన్స్టిట్యూట్ స్థాపితమైంది. దీన్ని డిగ్రీ కాలేజ్ చేశారు. తర్వాత ఏదో చేయాలని చూశారు. పెద్దగా డెవలప్ అయ్యి వచ్చింది. కాబట్టి ఇటువంటి సంస్థకు మనకు తోచినంత మనం ఈరోజు ఇంత బాగుపడ్డామంటే దీనికి మూల కారణము ఈ కాలేజీ, ఈ స్కూల్ అనేది గుర్తుపెట్టుకొని మనం ఏది వీలైతే అది చేసి ఈ కాలేజీ రుణం కొంతైనా తీర్చుకోవడానికి అవకాశం ఉపయోగించుకోవాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు నా విన్నపాన్ని ఆలకించిన మిగతా తోటి విద్యార్థులు, ప్రజెంట్ విద్యార్థులకు అందరికీ నమస్కారం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇంత మంచి హృదయంతో మీరు స్పందించి మాకు ఎల్లవేళ సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నందుకు ఒక విషయం చెప్తాను. పెద్దవాళ్ళు ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారు. నేను కావాలో పీఈ చేసేటప్పుడు ఐఏఎస్ సుబ్రహ్మణ్యం సార్ ఉన్నారు. ఇట్లా ఒక పెద్ద ప్రోగ్రాం జరిగింది. సార్ ఒక మాట చెప్పాడు, నేను ఎక్కడ పనిచేస్తా ఉన్నా మీ పేరు రాసి కావాలి అని చెప్పండి, నేను బయటకు వచ్చి రిసీవ్ చేసుకుంటానని చెప్పినాడు. సార్ నేను కడపలో పనిచేస్తున్నప్పుడు సార్ దగ్గరికి వెళ్ళాను. సార్ నైట్ 9కి వచ్చాడు. వాళ్ళు బయటికి వెళ్ళండి, సార్ ఇప్పుడు కలవడని చెప్పాడు. ఒక్క మాట చెప్పండి కావాలి అని చెప్పేసి అన్నాడు. సార్ పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి సమస్య తీర్చినాడు. ఆ విధంగా వచ్చేసి మనకు సారు హైదరాబాద్లో ఉన్న మీకు ప్లాన్తోనే కాదు ఇంకా ఏమైనా సహాయం కావాలన్నా కూడా చదువు కోసమైనా ఇంకొకటైనా ఇంకా ఏమైనా పర్మిషన్స్ కొన్ని ఉంటాయి సార్ చేతిలో. కాబట్టి మనము ప్లాన్తోనే అనుకోవద్దు, ఇంకా ఏమైనా అనేక ఉన్నాయి. కాబట్టి మరి సారు గారిని కలిసి ఈ ఆత్మకూరు పట్టణ వాసులు కూడా ఎవరైనా కూడా మరి సార్ ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. తర్వాత సార్ మేము ఖచ్చితంగా ఒక టూర్ పెట్టుకొని వస్తాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ కార్యక్రమంలో బి మునీశ్వర్ గారు, రిటైర్డ్ సీనియర్ ఇండియన్ బ్యాంక్. సభకు నమస్కారం. నా పేరు మునీశ్వరయ్య. నేను ఇక్కడ 6th నుంచి ఇంటర్ వరకు ఇక్కడే చదివాను. ఆల్మోస్ట్ 1974 కాలేజీ మొదలైనప్పటి నుంచి తర్వాత ఉన్నాను. మా ఊరు వచ్చేసి పక్కన వెంకటాపురం. నేను కాలేజ్ చదివే రోజుల్లో నాకు ఫిజిక్స్ లెక్చరర్ కనరాజరావు గారు, 10th 8th ఉన్నప్పుడు రమారెడ్డి గారు మ్యాథ్స్ టీచరు, వాళ్ళ బేస్తో చదివి మాకు ఉన్నంతలో మేము ఆ ఉద్యోగాలు సంపాదించుకొని కాస్త ముందుకు వెళ్ళేందుకు నాకు 3 అబ్బాయిలు. వాళ్ళు 3 కూడా మంచి ప్రెస్టేజ్ ఇన్స్టిట్యూషన్స్లో, ఒకరు ఐఐటి, ఒకరు ఐఐఎం, ఒకరు ఐఐఎస్సి, 3 కాలేజెస్లో మంచి పొజిషన్స్లో ఉన్నారు. అదంతా ఈ కాలేజీ పెట్టిన మా గురువు గారు పెట్టిన భిక్ష అని నేను చెప్పుకోవాలి. నాకు నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. కార్యక్రమంలో 1983-85 బ్యాచ్ తరఫు నుంచి నేను, సుధీరు, భాస్కర్, రవి అంతా వచ్చాము ఇక్కడ. మా బ్యాచ్ తరఫు నుంచి అందరికీ నమస్కారాలు. ముందుగా మేమంతా ఈ స్థాయికి వచ్చామంటే 83-85 నుంచే కాదు, అంతకు ముందు నుంచి 83-85లో తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా ఇక్కడ విద్యాబోధన చేస్తున్న టీచర్లందరికీ మా 83-85 బ్యాచ్ తరఫు నుంచి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం ఈరోజు అరేంజ్ చేయడము, మేమంతా ఇక్కడికి రావడము, పెద్దలని చాలామందిని, ఈ కాలేజు ఎంతమంది విద్యావేత్తల్ని, ఎంతమంది వ్యాపారవేత్తల్ని, ఎంతమంది ప్రొఫెషనల్స్ని తయారు చేసిందని వింటుంటే ఇప్పుడు వచ్చి
చాలా గొప్పగా ఫీలింగ్ ఉంది, ఆశ్చర్యంగా కూడా ఉంది. ఇంతమంది మన కాలేజ్ నుంచి ఇంత ప్రయోజకులు అయ్యారని వాళ్ళందరినీ చూసే భాగ్యం మా అందరికీ ఈరోజు కలిగింది. చాలా సంతోషంగా ఉంది. అయితే అందరూ స్కూలు కాలేజ్ గురించి చెప్పినట్టు కాకుండా నేను ఒక డాక్టర్ కాబట్టి బై ప్రొఫెషన్ కిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తాను. అయితే మృత్యుంజయ రెడ్డి సార్ చెప్పినట్టుగా ఏమైనా ప్రాబ్లం ఉంటే కిమ్స్కి వచ్చేయండి, అంత ఫ్రీగా చూస్తానని చెప్పలేను, కానీ ఆ మాట అయితే చెప్పలేను. కానీ ఖచ్చితంగా మా ఊరు నుంచి వచ్చేవాళ్ళని, ఈ కాలేజ్ నుంచి చదివిన సీనియర్స్ జూనియర్స్ని, మీకు ఎటువంటి ఆరోగ్య సమస్య ఉన్నా నేను ఉన్నాము, సుధీర్ ఉన్నాడు, సుధీర్ కూడా ఇప్పుడు మాట్లాడబోతాడు. సుధీర్ వైస్ ప్రిన్సిపల్ కర్నూలు మెడికల్ కాలేజ్గా ఉన్నాడు. సో ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా, మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా, మాకు ఏ టైంలో ఉన్నాడో మీరు వచ్చి కలవచ్చు ఖచ్చితంగా. ఎస్, తప్పకుండా సార్. భోగిరెడ్డి అన్నా సెటర్ వేస్తున్నాడు నా మీద, ఎందుకంటే అప్పుడప్పుడు ఆయన ఫోన్ ఎత్తలేదని. ఎత్తుతానన్నా ఇప్పటి నుంచి, తప్పకుండా ఎత్తుతాను. సో అట్లా హెల్త్ ఏదైనా ప్రాబ్లం ఉంటే మా ఊరి తరఫు నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఖచ్చితంగా ప్రయారిటీ ఉంటుంది. ఇందాక చెప్పినట్టు పూర్తిగా ఫ్రీ కాకపోయినా ఖచ్చితంగా మా చేతనంత వరకు హెల్ప్ చేస్తాను తప్పకుండా. సో ఈ సందర్భంగా అందరు ఆరోగ్యం ఉండాలి. ఏదైనా స్కూల్లో హెల్త్ క్యాంప్స్ ఉంటే తప్పకుండా నన్ను పిలవండి, ఎందుకంటే నేను పీడియాట్రిషియన్ బై ప్రొఫెషన్ కాబట్టి పిల్లల హెల్త్ చెకప్ కోసం ఏమైనా క్యాంప్స్ పెడితే తప్పకుండా ఆ విధంగా నాకు ఈ స్కూల్కి కొంత సేవ చేసే భాగ్యం కలుగుతుందండి. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఈరోజు అందరూ చేరారు కాబట్టి చాలా సీనియర్స్ 50 years దాటిన వాళ్ళు కూడా కనపడుతున్నారు కాబట్టి నా తరఫు నుంచి చిన్న సలహా ఏమంటే, ఆరోగ్యాన్ని అశ్రద్ధ వహించొద్దండి. ఇప్పుడు ఎస్పెషల్లీ 50 years దాటిన వాళ్ళందరూ కూడా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో మీ పిల్లల్ని కూడా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు నేర్పించాలని చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం మనము అన్ని రకాల లైఫ్ స్టైల్ డిసీజెస్, ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో మనము అన్నీ మన ఆహారపు అలవాట్లు, మనం ఆరోగ్యం పట్ల తీసుకునే జాగ్రత్తల మీదనే ఆధారపడి ఉంటుంది. ఎస్పెషల్లీ ముఖ్యంగా ఆహారం. ఇది ఎందుకు చెప్తానంటే, ఇప్పుడు మీలో కొంతమందికి మనవాళ్ళు ఉండొచ్చు, కొంతమందికి చిన్న పిల్లలు ఉండొచ్చు. ఆహారపు అలవాట్లు, మనం ఇంట్లో మన ఇండియన్ సాంప్రదాయ పద్ధతిలో మనం తీసుకునే ఆహారము చాలా పౌష్టికాహారం. ఇప్పుడు పిల్లలకు బిస్కెట్లు, కురుకురేలు, చాక్లెట్లు, కేకులు, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ అంటే ఏదో తాత అయినోళ్ళు, మా చిన్నోడు 2 రోజులు పిల్లోడండి మాడు థమ్స్అప్ లేకపోతే. సో రాకుండా చేసుకోవడం చాలా ముఖ్యం. ప్రివెంటివ్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అందరూ మంచి ఆహారపు అలవాట్లు ఫాలో చేయండి, వ్యాయామం తప్పకుండా చేయండి, ప్రివెంటివ్గా ఫ్రీక్వెంట్గా హెల్త్ చెకప్స్ చేసుకోండి. సో మీ ఆరోగ్యం జాగ్రత్త చూసుకుంటే మీ భవిష్యత్ తరాలు మీరు వేరే వాళ్ళకు కొంత సహాయపడినట్టు కూడా అవుతుంది. సో ఆరోగ్యపరంగా ఏదైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా నేను సుధీర్ ఉన్నాము కర్నూలులో. ఆయన గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ కాలేజీలో ఉన్నాడు, నేను ప్రైవేట్గా కిమ్స్ హాస్పిటల్లో ఉన్నాను. ఏ టైంలో అయినా మా ఊరు నుంచి, మా కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎప్పుడైనా డైరెక్ట్గా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఎటువంటి సహాయ సహకారాలన్నా మేము అందించడానికి రెడీగా ఉన్నాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మా ఆరోగ్యాన్ని మేము బాగా కాపాడుకుంటాం. ఒకవేళ మీ అవసరం పడితే మిమ్మల్ని ఖచ్చితంగా యూజ్ చేసుకుంటాం సార్. సాయి సుధీర్ సార్, రఫీక్ సార్ గారిని థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ సాయి సుధీర్ గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా అంటాం. అనుకోకండి, టైం సమయభావం. ఇది సభా వేదిక అలంకరించిన పెద్దలకు, ఇక్కడికి హాజరైన నా సీనియర్లకు, క్లాస్మేట్స్కు మరియు జూనియర్ బ్యాచ్ విద్యార్థులకు అందరికీ నమస్కారాలు. 1978లో ఈ కాలేజీలో కాలు పెట్టినాము. 7 సంవత్సరాల బాల్యం ఈ కాలేజీలోనే అయిపోయింది. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము, ఒక చదువు చదవగలిగినాము. చిన్న అవసరాలు, కోరికలు తీరుస్తారు. కానీ మనం సక్రమైన దారిలో ఉండాలంటే ముఖ్య పాత్ర తల్లిదండ్రుల కన్నా ఎక్కువ గురువులదే. సో వారి ఆశీస్సులు లేనిదే ఎవరు కూడా ఏ స్థాయికి రాలేము. ఒక స్థాయికి చేరాలంటే ముందు కావాల్సింది పట్టుదల, తర్వాత క్రమశిక్షణ. అంతేగాని ఇంక వేరే షార్ట్ కట్స్ అయితే ఏమీ లేవు. కష్టపడి చదివితేనే, చెప్పిన దాన్ని మనం అర్థం చేసుకుని ఒక అడుగు ముందుకు వేసగలిగితేనే చేస్తాము. ఎంత సుఖంగా ఉన్నామనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు. సుఖం డబ్బుతో వస్తుంది. ఎంత సంతోషంగా ఉన్నామనేది ముఖ్యము. చాలా ఒత్తిడి, ఆ మానసిక ఒత్తిడి వెలగట్టలేము. దానివల్ల ఎంతో మన ఆరోగ్యం బాగుంటుంది. సో ఇక్కడ ఈ కాలేజీ చాలామంది సీనియర్లతో నాకు అన్నాన్ని పిలిచేంత చనువు ఉంది.
చాలామంది జూనియర్లతో అన్న అని పిలిపించుకునేంత చనువు ఉంది. సో ఇంతమంది కుటుంబ సభ్యులను ఇచ్చిన ఈ కాలేజీకి, నా ప్రాణమిత్రులను ఇచ్చిన ఈ కాలేజీకి రఫీక్, రవీంద్రారెడ్డి, భాస్కర్ రెడ్డి, ఇద్దరు ప్రియమిత్రులను కోల్పోయినాను. వాళ్ళని కూడా గుర్తు చేసుకుంటాను. గోపిశెట్టి వెంకటేశ్వరరావు ఒకరు, తర్వాత రాఘవేంద్ర ఒకరు. సో వాళ్ళు నా ప్రాణమిత్రులు. అంతే, ఎక్కువ మా గురించి మేము చెప్పుకోవడం. సారు ఆరోగ్య సూత్రం బాగా చెప్పారు. ఇద్దరు డాక్టర్లు. సారు పాత బస్ స్టాండ్ నుంచి మెడికల్ కాలేజ్ వరకు నడుచుకుంటూ వస్తాడంట ప్రతిరోజు. మళ్ళీ నడుచుకుంటూ వెళ్తాడు. చూడండి ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో, ఇంచుమించు ఒక 15 కిలోమీటర్లు ఉంటుందన్నమాట. మరి ఆ సూత్రాన్ని అందరూ పాటించాలని వారు వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి బాగా మాకు సహకరించిన వెంకట్ గారు, అడ్వకేట్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తాం. వెంకటేశ్వర్లు గారు అండ్ వెంకట్ అడ్వకేట్ గారు. థ్యాంక్ యూ సార్. వెంకటేశ్వర్లు గారు సార్ ఎక్కడ? విజయవంతం చేయడానికి వారి మిత్రులు సాయిబాబా ఇద్దరు కూడా సహకరించడం వారికి చేస్తారు. థ్యాంక్ యూ సార్. నేను అదే చెప్పబోతున్నాను, మీరు మేము నోట్లో చెప్పారు. శుభం. ఉత్సవాలకు గురి చేసిన విద్యార్థులు, పూర్వ విద్యార్థులందరికీ కూడా ఎల్ఐసి తరఫున స్వాగతం చెప్తున్నాను. అదేవిధంగా వైస్ ఛాన్సలర్ గారు చెప్పినట్టుగా డిసిప్లిన్ గొప్ప వాళ్ళని ఈ విధంగా కలబడి ఉన్నది చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ప్రజెంట్ డేస్లో ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరి చేతిలో మొబైల్, ఇంట్లో నలుగురు ఉన్నా కానీ వాళ్ళు మాట్లాడుకునే పరిస్థితి లేని పరిస్థితి. ఎల్ఐసి ఆఫ్ ఇండియా తరఫున మేము కూడా కళాశాలకు ఎంతో కొంత సహాయం చేయాలని చెప్పి మేము నిర్ణయించడం జరిగింది. కాబట్టి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కళాశాలకు మేము తప్పకుండా మా సహాయ సౌకర్యాలు అందిస్తామని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా విద్యాలయాలు ఏ విధంగా చదువునిస్తాయో ఎల్ఐసి ఆఫ్ ఇండియా కూడా ఏజెంట్ల రూపంలో కానీ, అదేవిధంగా ఎంప్లాయీ రూపంలో కానీ, తర్వాత వివిధ హోదాల్లో మా ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం కింద ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న మహిళలు ఖచ్చితంగా ఈ స్కీమ్లో చేరాలని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ ద్వారా ఎల్ఐసి ఆఫ్ ఇండియా ప్రతి విద్యార్థికి ఎవరైతే మెరిటోరియస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా 1000 రూపాయలు, నెలకు 1000 రూపాయల లెక్కన 12,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కీము ఈ మధ్య పేపర్లో కూడా పబ్లిసిటీ అయింది. దయచేసి ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన యాజమాన్యానికి, తర్వాత నిర్వాహకులకు అందరికీ కూడా ఎల్ఐసి ఆఫ్ ఇండియా తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. దాంట్లో మెరిటోరియస్ స్టూడెంట్స్ కర్నూలు, కడప, అనంతపురం అంటే 3 జిల్లాలకు కలిపి కడప డివిజన్ ఉంటుంది. కడప డివిజన్లో దాదాపుగా 100 మందికి, దాంట్లో రిజర్వేషన్స్ కూడా ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అందరికి కూడా రిజర్వేషన్స్ ఉంటాయి. ఈ యొక్క స్కాలర్షిప్ను దయచేసి ఎవరైనా ఉంటే పిల్లలకు, పేద పిల్లలకు, ఎస్పెషలీ బిలో పావర్టీ లైన్ బీపీఎల్ ఫ్యామిలీస్ వారు అప్లై చేసుకుంటే ఖచ్చితంగా 1000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఉంటే మిత్రులు అర్హులైన ఎవరైనా ఉంటే దయచేసి అప్లై చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. గౌరవనీయులైనటువంటి ఎల్ఐసి మేనేజర్ గారు, నేను కళాశాల ప్రిన్సిపల్ అక్కడికి వెళ్ళి అడిగిన వెంటనే కళాశాలకు దాదాపు 75,000 రూపాయల ఫర్నిచర్ శాంక్షన్ చేశారు. వారికి కళాశాల ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.
కార్యక్రమంలో అండ్ ప్రవీణ్ కుమార్ గారు 92 బ్యాచ్ వాళ్ళు మనకు డ్రింకింగ్ వాటర్ పర్పస్ మినరల్ వాటర్ ప్లాట్ అరేంజ్ చేస్తున్నారు. సార్ గారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేసి 50 సంవత్సరాలు అయిన సందర్భంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వేదికను అలంకరించిన పెద్దలు, అదేవిధంగా ఈ సభా వేదిక ముందు ఆశీస్సులైన పెద్దలు, నా సహచరులు, మా జూనియర్సు అందరికీ కూడా శుభాభినందనలు. ఈరోజు ఈ డయాస్ మీద మాట్లాడేంత పరిస్థితి కానివ్వండి, పెద్దవాని అయితే కాదు, కానీ సో ఏదో మాకు తోచిన సహాయం అంటే వ్యక్తిత్వం అనుకోండి, లేకుంటే మా తల్లిదండ్రులు నేర్పించినది అనుకోండి, లేకుంటే నా వెంట ఉన్న నా బలం నా స్నేహితులు అనుకోండి. ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా ఇందాక డాక్టర్ సుధీర్ గారు చెప్పినారు చేతనైనంత సహాయం చేయమని చెప్పి. సో ఆ వ్యక్తిత్వాన్ని నా అంతకు నేను ఏర్పరచుకునేదే కాదు, సో నా తల్లిదండ్రులు కానివ్వండి, నా కుటుంబ సభ్యులు కానివ్వండి, సో ముఖ్యంగా నా స్నేహితుల వల్ల వచ్చింది. సో అందులో భాగంగానే కళాశాల గ్రూప్లో రిటైర్డ్ లెక్చరర్ గారు మురళీకృష్ణ సారు నైటు చిన్న పోస్ట్ చేశారు. సో ఇక్కడ పిల్లలకు తాగునీటికి సమస్య ఉంది అని చెప్పేసి. సో అందులో చేసినది ఎత్తికినా ఆ రోజు పోస్ట్ చేస్తే నా సహాధ్యాయి సుజాత గారు ప్లీజ్ డయాస్ మీదకి, తను లేదు ప్లీజ్, యాక్చువల్గా ఈరోజు డయాస్ ఎక్కనికే తనే కారణం. నేను డయాస్ మీదకి రానని చెప్పాను, ఎందుకంటే పెద్దవాళ్ళందరి ముందు పిల్లలు మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి. తన బలవంతం మీద నేను ప్రవీణ్ డయాస్ మీదకి రావడం జరిగింది. సో తను ఇక్కడ కాలేజీలో లెక్చరర్గా ఉండడం చాలా సంతోషకరం. సో తన కోసం అనుకోను కానండి, సో తనకు మార్నింగ్ ఫోన్ చేసి చెప్పడం జరిగింది. సో మినరల్ ప్లాంట్, వాటర్ ప్లాంట్ వచ్చేసి ఇందాక సార్ చెప్పారు ఎల్ఐసి, సో సోషల్ రెస్పాన్సిబిలిటీ కంపెనీస్కి ఉంటుందని. సో నేను అగ్రికల్చర్ ఆఫీసర్గా చేస్తున్నాను. నాకున్న పరిచయాలతో సో నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తే, సో ఆ రెస్పాన్సిబిలిటీస్ కింద ఒక సంస్థ వాళ్ళు వచ్చి సార్ మీకు ఎంత కావాలిస్తే సో అడ్వాన్స్డ్ ఆటోమేటిక్ ఇస్తామని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. సో ఈ సందర్భంగా కూడా ఆ కంపెనీ వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సో కంపెనీ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వాళ్ళు, సో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే యాక్చువల్గా అయితే 1 or 2 years పడుతుంది మన రిక్వెస్ట్ కన్సిడర్ చేయనిక. బికాజ్ ఆఫ్ మై రిక్వెస్ట్ వాళ్ళు ఈరోజు యాక్చువల్గా అయితే ఈ సందర్భంలోనే వాళ్ళు అంటే ఇన్స్టాలేషన్ చేయాల్సింది, బట్ కొద్దిగా టైం తీసుకొని ఈ మంత్ ఎండింగ్కి ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. సో దాని మీద చేయడం జరిగింది. సో ఈ సందర్భం అంటే నేను చేసిన సాయం గురించి అంటే నా తరపున ఏం లేదు, నా రిక్వెస్ట్ అంటే నా ప్రోద్బలం అంటే నా సహాయం అంతవరకు. సో తర్వాత ఇందాక చెప్పినట్లు సో 6th class టు ఇంటర్మీడియట్ 94 దాకా 87 to 94 కళాశాల చాలా ఇచ్చింది, స్కూల్ చాలా అంతకంటే ఎక్కువ ఇచ్చింది. ముఖ్యంగా క్రమశిక్షణ నేర్పించింది, క్రమశిక్షణతో కూడిన విద్యను నేర్పించింది. అదేవిధంగా అంటే దేవుడు జీవితంలో ఒక మనిషికి ప్రాణం ఇచ్చినప్పుడు తన జీవిత కాలంలో ఎవరెవరితో ఏమేమి చేసుకోవాలి అనేది ముందే నిర్ణయిస్తాడని చెప్పి చెప్తుంటారు పెద్దలు. బట్ ఒక చిన్న అవకాశం అయితే ఇచ్చినాడు, సొంతంగా స్నేహితులను ఎంపిక చేసుకోవడం. సో ఈ కళాశాల నాకు అటువంటి అవకాశాన్ని ఇచ్చి నాకు కావాల్సిన ప్రాణమిత్రులను నేను ఏదైతే ఏం చేయాలనుకున్నా ధైర్యంగా ఉండే నా మిత్రులను ఇచ్చింది. అందుకు మరియు నాకు విద్యాబుద్ధులు నేర్పి నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండనీక కారణమైన నా తల్లిదండ్రులకు, నా గురువులకు, కళాశాల గురువులకు, హై స్కూల్ గురువులకు అందరూ కూడా సదా శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చి ఇంతమంది పెద్దల ముందు మాట్లాడనిక అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ అండి. ఉండరా, నా పేరు ప్రవీణ్ కుమార్ రెడ్డి. నేను వీడు చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్. ఇక్కడ అందరూ 6th class జాయిన్ అయినప్పటి నుంచి చెప్తున్నారేమో ఇక్కడ స్కూల్ గురించి. నాకు ఊహ వచ్చినప్పటి నుంచి స్కూలే
ఎందుకంటే ఇక్కడే మా ఇల్లు, ఈ కాంపౌండ్ కాన్సెప్ట్ గోడ దూకడమే. సో చిన్నప్పుడు నిక్కర్ వేసుకున్నప్పటి నుంచి కూడా ఈ గ్రౌండ్లో తిరిగాను నేను. అప్పుడు ఏదో స్కైలాబ్ పడుతుందని చాలా గొడవ కూడా జరిగింది ఇక్కడ. అట్లే మిలిటరీ వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. సో అలాంటి స్కూల్లోనే మేము చదువుతూ, మీరు నమ్మరు, మేము 4 క్లాస్మేట్స్, 4 ఒకటే డిగ్రీ, 4 ఒకటే సంవత్సరం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లోకి ఎంటర్ అయ్యాం. సో ఇంకా ఇద్దరు రాలేదు. ఇక విశ్వనాథ్ ఈ దాని గురించి ప్రోగ్రామ్ గురించి చెప్పినప్పుడు సరే ఏదైతే ఎందుకు మాట్లాడు, మిగతాది ఏదన్నా కానీ మొత్తం మనమైతే సెట్ చేద్దామని చెప్పాము. సో దాంట్లో భాగంగా వాడు అడగడము, తీసుకురావడం, వాళ్ళు వచ్చి మొన్న సర్వే కూడా చేసుకొని వెళ్ళారు. సో అది ముఖ్యంగా పాత్ర వీడిదే. తర్వాత మా క్లాస్మేట్ ప్రస్తుతం ఇక్కడ లెక్చరర్ కూడా పనిచేస్తున్నారు సుజాత గారు, ఆమెది కూడా కీలకమైన పాత్ర. సో మొత్తానికి ఈ ప్రోగ్రామ్ను డిజైన్ చేసిన ప్రతి ఒక్కరికి, మరి ఈ ప్రోగ్రామ్ ఈ విధంగా జరగడానికి ఏర్పాట్లు చూస్తూ ఆర్నిషలు గత 2 నెలల నుంచి శ్రమపడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ వినియోగించు. సార్ చిన్న కరెక్షన్ సార్, యాక్చువల్గా అందరూ మళ్ళీ కాలేజీ కనిపిస్తున్నారు. మా బ్యాచ్ వాళ్ళకు స్పెషల్గా ఫిజిక్స్ ల్యాబ్తో చాలా అనుబంధం ఉంది సార్. కాకపోతే మొన్న నేను వచ్చి చూసినప్పుడు, కాలేజ్ విజిట్ చేసినప్పుడు ల్యాబ్ పరిస్థితి అది దయనీయంగా ఉండింది. కాకపోతే 74, 76 ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు కూడా ల్యాబ్ కావాల్సిన ఎక్విప్మెంట్ కానివ్వండి అది ఇచ్చారు. సో ల్యాబ్కు సంబంధించి ఫర్దర్గా ఏదన్నా కావలిస్తే మా బ్యాచ్ తరఫున మేము చేయడానికి రెడీగా ఉన్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ ల్యాబ్ పరంగా అయితే మనకు ఫైర్ యాక్సిడెంట్లో కొద్దిగా అది షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా కాలిపోవడం జరిగింది. అది 74, 76 ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు మనకు ఆ 2 క్లాస్ రూమ్ కూడా ఆయన అడ్వాన్స్ ఇచ్చేశారు రెనోవేషన్ కోసము. తర్వాత మనకు అవసరం ఉన్నటివి 2 ఫిజిక్స్ ల్యాబ్లు, బాటనీ జువాలజీ ల్యాబ్లు. తర్వాత మనకు ఇక్కడ ఉర్దూ మీడియం హెచ్ఈసి గ్రూప్ జరుగుతుంది సార్. మనకు గర్ల్స్, ఓన్లీ గర్ల్స్, అంటే అందరూ అడ్మిషన్ తీసుకోవచ్చు, కానీ ఎక్కువ గర్ల్స్ చేరుతున్నారు. వాళ్ళకు పూర్తిగా శిథిలావస్థలో క్లాస్ రూమ్స్ ఉన్నాయి సార్. షెడ్ వేసినాము, ఒక 10 ఏళ్ళ నుంచి షెడ్లోనే వాళ్ళు క్లాసులు చెప్పుకుంటున్నారు. మా కాలేజీ పర్సంటేజ్కి ఉర్దూ మీడియం కూడా ఒక కారణం సార్. వాళ్ళు దాదాపు 95% స్కోర్ చేస్తారు. అమ్మాయిలందరూ బాగా కష్టపడి చదువుతారు. కళాశాల యొక్క రిక్వైర్మెంట్స్లో చెప్పినప్పుడు, రిక్వెస్ట్ చేసినప్పుడు మీరంతా కూడా స్పందించి చాలా ముందుకొచ్చి సహాయ సహకారాలు అందించారు. వారందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఎంతోమంది ఇక్కడ ఈ కళాశాలకు ఈరోజు విచ్చేసి తమ అనుభూతులను పంచుకుంటున్నారు. వారికి ఇక్కడ వేదికపై సమయం ఇవ్వాలి కాబట్టి నేను ఎక్కువసేపు మాట్లాడటం లేదు. ఇంకా నాకు ఎన్నో చెప్పాలని కానీ ఆనందంతో, సమయభావంతో నేను చెప్పలేకపోతున్నాను. సో మీకందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆత్మీయ విద్యార్థులు కలిసిన సందర్భంగా మీ పైన చిన్న కవిత తయారు చేయడం జరిగింది. ఎవరు ఏమనుకోవద్దు, కొంచెం ఉత్సాహంగా వినండి, అందరూ మిత్రులు కాబట్టి. సరే, ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల స్వర్ణోత్సవ వేళ కవిత. అద్భుతం, అత్యద్భుతం, అనన్యం, అసామాన్యం. అర్ధ శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ ఆత్మకూరు పూర్వపు విద్యార్థుల ఆనంద హేళ. ఈ కళాశాలలో జరుగుతున్నది కళ, మాయాలీల, శ్రీ మురళీకృష్ణ అద్భుత లీల. ఎందుకంటే 15 సంవత్సరాల నుంచి మురళీకృష్ణ సార్ గారు వాట్సప్లు పంపి ప్రపంచంగా ఉండి అందరినీ కలించడం వల్ల ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. కాబట్టి మరి మురళీకృష్ణ మాయా అద్భుత లీల. కళాశాల పుట్టి అయ్యింది నేటికి అర్ధ శతాబ్ది. అందులో చదువుకున్న విద్యార్థులు జరుపుకుంటున్నారు షష్ఠి పూర్తి మహోత్సవాలు, సప్తేష్టి మహోత్సవాలు. వారందరికీ శతాయుష్మాన్ భవ అంటూ దీవిస్తోంది కళాశాల. శతాయుష్మాన్ భవ అంటూ దీవిస్తోంది కళాశాల. మళ్ళీ మీరు వీలైతే ఒకసారి ఇక్కడ కలవాలి. పూర్వపు విద్యార్థులు అడుగులు చూసి కళాశాల పులకిస్తోంది. తన విద్యార్థులేనా ఈ స్థాయికి చేరిందని ఆశ్చర్యపడుతోంది. నన్ను చెరవులా తన వైభవాన్ని చాటినందుకు సంబరపడుతోంది. మళ్ళీ తనను కలుసుకుంటున్నందుకు మురిసిపోతుంది. మన కళాశాల అద్భుతం, అత్యద్భుతం, అనన్యం, అసామాన్యం. నూతన వస్తువులు కల్పించేటందుకు కంకణం కట్టుకున్న
60-70లో ఉన్నప్పటికీ 20-30లో మాది పనిచేస్తూ కళాశాల రుణం తీర్చుకుంటున్న విద్యార్థులందరికీ జయం జయం అంటూ ఆశీర్వదిస్తుంది. శతాయుష్మాన్ భవ అంటూ దీవిస్తుంది. శతాయుష్మాన్ భవ అంటూ దీవిస్తుంది. అందరికీ శుభం. కరివేన వెంకటరమణారావు గారు, ఆయన చిలిపి చేస్తాలనుకోనండి. నేను దాదాపు అతనికన్నా ఒక 4 సంవత్సరాలు జూనియరు. కాలేజీలో ఒక సీనియర్స్తో కానీ జూనియర్స్తో కానీ మంచి అనిపించేవాడు. కొన్ని సందర్భాల్లో కొన్ని గలాటలు కూడా చేసేవాడు అనుకుంటున్నా నేను చిన్నగా ఉన్నప్పుడు. అతని వేదిక పైనకి మేము పిలుస్తున్నప్పుడే అతని మిత్ర బృందం అంతా కూడా చప్పట్లతో మా పైకి ఆహ్వానించారు స్టేజ్ పైకి. అతన్ని క్లుప్తంగా ఒక 2 మాటలు మాట్లాడాల్సిన మేము కోరుతున్నాం. నేను ఈ స్టేజ్ పైకి ఎక్కలేదు ఈరోజు, వాళ్ళ వల్లనే స్టేజ్ పైకి ఎక్కాను. నేను ఆ స్టేజ్ మీద కూర్చుని ఎక్కువసేపు కూర్చోలేను. ఎప్పుడు కూడా నేను ఫ్రెండ్స్ మధ్యలో కూర్చోాలనుకునే వ్యక్తిత్వం గలవాన్ని. ఈ కాలేజీకి నా చిన్న సహాయము, ఆర్థిక సహాయము ఒక 50,000 ఇస్తున్నాను. మీ అందరూ అన్యదా భావించవద్దు, నా చిన్న సహాయం ఇది. థ్యాంక్ యూ సార్, వెరీ కైండ్ ఆఫ్ యూ. శేషావల్ సార్ గారికి, అదే బ్రహ్మానంద్ సార్ గారికి, ప్రిన్సిపాల్ గారు ముందుకు వస్తే అదే సలీం సార్ ముందుకు రండి. థ్యాంక్ యూ సార్, మీ దాతత్వానికి ధన్యవాదాలు వెంకటరమణారావు గారికి. థ్యాంక్ యూ. అలాగే అప్పుడప్పుడు వచ్చి మా కాలేజీని సందర్శించి కాలేజీలో ఏం లోటుపాట్లు ఉన్నాయో తెలుసుకుంటే బాగుంటుందని కోరుతున్నాను. ముఖ్యంగా మన వేదికపై ఉన్నటువంటి మన డాక్టర్స్ గారికి, రఫీక్ సార్ గారికి, తర్వాత సుధీర్ సార్ గారికి ఒక చిన్న విన్నపము. మా కళాశాలలో MPHW కోర్సు ఉన్నది, ఫీమేల్ నర్సింగ్ కోర్సు. వాటికి కావాల్సినటువంటి కొన్ని మౌలిక వసతులు, ప్రాక్టికల్ సంబంధమైనటువంటివి, అదే హ్యూమన్ ఆటమ్కి సంబంధించినవి కానీ ఇష్టాలకు సంబంధించినవి కానీ కొన్ని మెటీరియల్స్ పంపిస్తే ఇక్కడున్న మా లెక్చర్స్ వాళ్ళకు క్షుణ్ణంగా వివరించి వాళ్ళ ఫ్యూచర్లో BSc నర్సింగ్ కానీ GNM కానీ పోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ముందే ఇక్కడ చదువుకొని పోతారు. కాబట్టి వాళ్ళు BSc నర్సింగ్ మంచి మార్కులతో పాస్ అయ్యి భవిష్యత్తులో GNM కానీ నర్సింగ్ హెల్త్ డిపార్ట్మెంట్లో కానీ జాబ్లు తెచ్చుకుంటున్నారు ఆల్రెడీ. అవి ఇంకా కొంచెం సహాయం చేస్తే వారికి బాగుంటుందని మా ద్వారా మా కళాశాల తరఫున మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్. వెంకటస్వామి గారు ఇద్దరిని స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. వెంకటస్వామి గారు, అన్వర్ గారు, నెక్స్ట్ ఆ స్టూడెంట్ ఎలక్షన్లో మన భీమారావు గారు అన్నగారు స్టేజ్ పైకి ప్రెసిడెంట్గా గెలిచారు. స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్కి వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థులకు మరియు సీనియర్స్కు, ఈ కాలేజీలో చదివిన ప్రతి ఒక్క విద్యార్థులకు హృదయపూర్వక నమస్కారాలు. నేను ఎక్కువ టైం లేదు కాబట్టి 2 నిమిషాలు మాట్లాడతాను. మనం తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేము. ఎప్పుడో పండగలకు పబ్బాలకు పోయి వాళ్ళ సేవ చేస్తాం. అంటే ఉద్యోగరీత్యా దూరం వచ్చిన వాళ్ళ గురించి చెప్తున్నా, నేను నా అనుభవంతో చెప్తున్నా. అప్పుడు పండగ పోయినప్పుడు వాళ్ళకు అమ్మ వాళ్ళకు చీరలు పండగ ఏం కావాలంటే అవి కొనిచ్చేస్తాము.
వాళ్ళకి ఇంకా కావాలంటే డబ్బులు కూడా ఇచ్చి ఇంకా పెట్టుకోయని ఇచ్చేస్తాము. అలాగే ఇక్కడ చదివిన పూర్వపు విద్యార్థులు చదువుకున్న తల్లికి ఏం కావాలా అనే సంతోషంతో మన తల్లిదండ్రులు మనం ఇంటికాడికి పోయి ఎంత సంతోషంతో పోతామో అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ముఖాలలో మేం చదువుకున్న తల్లికి నేను ఎంత రుణం తీర్చుకోవాలో, ఎంత సేవ చేయాలో, ఇంకా చేయాలని తపనతో ఇక్కడ వచ్చిన అందరికీ మీరు చేసిన సహాయానికి కాలేజీ మొత్తం ముస్తాబ్ అయిపోయింది. చాలా బాగా అయింది. ఎందుకంటే దాని యొక్క పూర్వస్థితి ఫోటోలు చూస్తే మీరు ఆశ్చర్యపడతారు. కానీ ఇప్పుడు ఆ తల్లి ఎంత సంతోషపడుతుందంటే అంత ఆనందంగా ఉంది కాలేజీ. మేమే చూడలేకపోతున్నాం, అంత బాగా అయింది కాలేజీ. దీనికి సహకరించిన మీ అందరికీ కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి థ్యాంక్స్. కళాశాల ప్రిన్సిపల్ గారికి మరియు వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా, ఆ తర్వాత ఈ గత 50 సంవత్సరాల నుండి చదివినటువంటి ఓల్డ్ స్టూడెంట్స్ మరియు పుర ప్రముఖులు, ఇతర గ్రామాల నుండి వచ్చినటువంటి వాళ్ళు, విలేకరులకు, విద్యార్థులకు అందరికీ కూడా నా నమస్కారములు. నా పేరు శివలక్ష్మి రెడ్డి. నేను ఇదే కళాశాలలో భోగిరెడ్డి బ్యాచ్లో 77, 79లో కామర్స్ గ్రూప్ చదివాను. అలాగే 2006 ఇక్కడికి కాలేజీలో ఫిజికల్ డైరెక్టర్గా ప్రమోషన్ పైన వచ్చాను. 2006 నుండి 11 వరకు మరియు 13 మరియు 13 నుండి 21 వరకు ఇక్కడే రిటైర్మెంట్ కూడా ఇక్కడే 13 సంవత్సరాలు ఇక్కడే వర్క్ చేసి ఇక్కడే ఈ కాలేజీలోనే రిటైర్డ్ అయినాను. ఈ 13 సంవత్సరాల్లో కళాశాలకు ఈ స్వర్ణోత్సవాలు జరుపుకోవడం అనేటువంటిది చాలా సంతోషం. ప్రిన్సిపల్ గారు మరియు మురళీకృష్ణ సార్ గారు, కళాశాల స్టాఫ్ అందరికి కూడా మంచి ఉద్దేశంతో ఫస్ట్ స్టార్ట్ చేస్తే వాస్తవంగా చాలా ఇంత గ్రాండ్గా ఉండదేమో అని అనుకున్నాము. ఆ తర్వాత మన కళాశాలకు దాదాపు 30 లక్షలు రెనోవేషన్కు, రిపేర్ వర్కుల కోసం అయితేనేమి, మరి 6 లక్షలు, ఆ తర్వాత ఈరోజు కూడా ఒక 2 లక్షల దాకా వచ్చాయి. కళాశాలకు డోర్స్ అయితేనేమి, కిటికీళ్ళు, ఇవన్నీ కూడా చాలా మార్పుతో జరగడం జరిగింది. ఆ తర్వాత ఈ కళాశాలలో 77, 79లో సీనియర్ భోగిరెడ్డి అన్న వాళ్ళ బ్యాచ్లో బనగానపల్లె శ్రీశైలంలో వాలీబాల్ మరియు క్రికెట్ గెలుపొందడం జరిగింది. భోగిరెడ్డి అన్న ఫస్ట్ బ్యాచ్, ఈయన స్టేట్ వాలీబాల్ ప్లేయర్ కూడా. ఆ తర్వాత ఆయన స్పోర్ట్స్ కౌన్సిల్లో కూడా హైదరాబాద్లో కూడా కొద్ది రోజులు వాలీబాల్ కోచింగ్ కూడా ఉన్నాడు. ఆ తర్వాత ఇక్కడ కాలేజ్ నుండి ఇంటర్నేషనల్ కబడ్డీ కూడా పంపడం జరిగింది. వెంకటేశ్వర్లు అనేటువంటి విద్యార్థి నిన్న కూడా పరిచయం చేసే అబ్బాయి ఉంటే స్టేజ్ పైకి ఇమీడియట్గా రావాలి. వెంకటేశ్వర్లు అంతర్జాతీయ కబడ్డీ క్రీడలో మలేషియాకు 2018, 19లో మలేషియాకు పంపాము. మరియు జాతీయ స్థాయిలో అయితే దాదాపు 13 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం 3 జాతీయ స్థాయి మరియు రాష్ట్ర స్థాయికి 15 మంది వెంకటేశ్వర్లు అంతర్జాతీయ క్రీడాకారుడు. ఈ అబ్బాయి సార్ మీ ముందు మాట్లాడే స్తోమత నాకు లేదు, కానీ ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ చదువుతున్న కాలేజీ వాళ్ళకు ప్రతి స్కాలర్షిప్లు కూడా ఇస్తున్నాను. అలాగే కాలేజ్ ఫేర్వెల్ డే పార్టీ ఖచ్చితంగా ఫుడ్ కానీ ఏదైనా ఇస్తున్నాను. అలాగే ప్రతి సంవత్సరము ఫేర్వెల్ పార్టీకి ముఖ్యంగా పిల్లలు చదివే కాదు, ఖచ్చితంగా ఫేర్వెల్ పార్టీ రోజు ఎదురు చూస్తారు ఏ కాలేజీ స్టూడెంట్ అయినా. కాబట్టి ఆ ఫేర్వెల్ పార్టీ కానీ కాలేజీ కానీ నిర్వహణ జరగాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరము 20,100 పదాలు ఖచ్చితంగా ఇవ్వదలిచాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కూడా చెప్పాలనుకొని చెప్పలేదు. ఈ సంవత్సరం కూడా మన విద్యార్థులకి ఫస్ట్ వచ్చిన వాళ్ళకి మన కళాశాలలో స్కాలర్షిప్ ఇస్తానని నాతో చెప్పినాడు. మరి మళ్ళీ మనం ఒకసారి 26 తారీఖు అది గ్రైండ్ చేద్దాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను నా ఊరు కరివేన. నా పేరు భీమరావు. 80లో నేను ప్రెసిడెంట్గా పనిచేశాను. ఆ రోజులు వేరే, ఈ రోజులు వేరే. అప్పుడు ఏమీ లేవు. నేను ప్రేయర్ చెప్తే వెనక ఉండే స్టూడెంట్కు వినపడేది కాదు. నేను సెల్యూట్ చేస్తే వెనుకునేటోళ్ళు కనపడేటోళ్ళు కాదు. ఇలా మంచిగా డెవలప్ అయ్యింది. నా వంతు సహాయము ప్రిన్సిపాల్ గారు ఏదో చిన్నది సాయం చేయమన్నారు, చేసడానికి నేను రెడీగా ఉన్నాను, ఇస్తాను. అందరూ దీని గురించి మీరు
బాగా పైకి రావాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, సభకు థ్యాంక్ యూ. యాక్చువల్గా నేను వెలుగుడిలో చదివాను, కానీ ఉద్యోగరీత్యా నేను ఈ కళాశాలలో 2 years చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఈ ప్రాంగణాన్ని తర్వాత ఇక్కడున్న వాతావరణాన్ని పరిశీలిస్తే చాలామంది ముస్లిం విద్యార్థినులు కూడా ఈ కళాశాలలో ఇంతకుముందు చదవడానికి వీలు అయ్యేది కాదు, అంటే అటువంటి పరిస్థితి ఉన్నది. చాలామందికి ప్రోత్సాహంగా ఫీజులు కూడా చాలాసార్లు కట్టి నేను చదివిస్తానన్నా కూడా వాళ్ళు ముందుకు వచ్చేవాళ్ళు కాదు. కానీ ఏమంటే ఈ ప్రాంగణం యొక్క వాతావరణం సార్ మాకు రూములన్నీ ఇవైపోయాయి, కానీ ఇక్కడ వచ్చి చూస్తే ఇప్పుడు చాలా చాలా బాగా పరిస్థితి మారిపోయింది. కానీ అదృష్టవశాత్తు నేనేమంటే ఇక్కడే ఉన్నాను అనుకున్నాను, కానీ మా మిస్సెస్ యొక్క అనారోగ్య కారణాల వల్ల నేను ఇతర ప్రాంతాలకు అంటే పాండ్యం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పాండ్యానికి లెక్చరర్గా బదిలీ చేయడం జరిగింది. సార్, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా నమస్కారం. కాలేజ్ స్టాఫ్ కోరుతున్నాం. కాలేజ్ స్టాఫ్ అధ్యక్ష సార్, కాలేజ్ స్టాఫ్ రండి మా మేడమ్స్. కాలేజ్ స్టాఫ్ అంతా కూడా వేదికపై రావాల్సిన కోరుతున్నాను, ప్లీజ్. సార్ నవ్వాలి. అందరికీ అలాగే పత్రికా విలేకరులకి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు ఇక్కడ ఈ కళాశాలలో 34 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం చేసి ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దినటువంటి మా ఎంఎన్డేటి లెక్చరర్ గారు బ్రహ్మానందం సార్ గారికి ఈరోజు పదవీ విరమణ సందర్భంగా ఒక చిరు సన్మానాన్ని చేసుకోవాలని ఇక్కడ మేమందరం కూడా కలవడం జరిగింది. సార్ గురించి చెప్పాలంటే చాలా మృదు స్వభావి, స్మిత వదనము, ఎప్పుడు సార్ నవ్వుతూ ఉంటారు. స్థిత ప్రజ్ఞుడు, అంటే ఖేదమైన మోదమైన ఒకేలాగా సారు తీసుకుంటూ ఉంటారు. ఇంకా ఒక్క మాటలో చెప్పాలి, సార్ని ఎప్పుడు కూడా చిన్నపిల్లలాగా అందరికీ చెప్పి ఆనందపడుతూ ఉంటారు. పరబ్రహ్మం వీరబ్రహ్మం కడపిల్లలో ఉన్నాడని చూశాను, కానీ సజీవ రూపంలో స్టేజ్ పైన నడిచొచ్చే బ్రహ్మం గారు మేమని చెప్పేసి అనుకుంటూ ఉన్నాము. ఎందుకంటే సారు బైక్ ఎక్కితే ఇంటికి పోయే లోపల ఒక 20 మంది, టౌన్లో దిగితే 50 మంది, మరి శిష్యులను మొత్తము సార్ ఫంక్షన్ చేస్తామంటే నీకు ఎందుకు సార్, చేద్దాంలే సార్, డబ్బులు వస్తాలే సార్, మా పిల్లలు ఇస్తారు సార్, మీరు ఎందుకు బాధపడతారు సార్ అని చెప్పేసి నాకు అడుగులా చాలా క్యాజువల్గా ₹1,00,000 అంటే క్యాజువల్ సార్కి అన్నమాట. మరి ఆ విధంగా వచ్చేసి మొత్తం అందరినీ కూడా అత్యద్భుతంగా రాత్రి పగలకు మాట్లాడి ముందుకు సార్ తర్వాత మళ్ళా అంతటి శక్తిని కూడా తీసుకొని ఇప్పుడు కూడా ఆయనకు
శ్రీమన్నారాయణ మహాసాలువ కప్పడం జరిగింది. మరి ఆయన కుటుంబము అనేక ఆ సార్కు మేము చేసిన ఈ సన్మానానికి 2 మాటలు మనసులో కోరుతూ ఉన్నాం సార్. శుభం సార్. ఒక నిమిషం ఉండండి మీరు. సార్ కొంచెం సార్ సలీం సార్. ఓకేనా? రైట్ సార్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు చేసినటువంటి సహాయానికి కళాశాలకు మా పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసము ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా ఆలోచించి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. బ్రహ్మానందం సార్ గారి ప్రియతమ శిష్యులు భాస్కర్ గారు, డాక్టర్ గిరిధర్ కుమార్ గారు ఒక చిరు సత్కారాన్ని, శ్రీనివాసులు గారు చిరు సత్కారాన్ని సార్కు చేయాలనుకుంటున్నారు. తన వస్త్రాలతో బ్రహ్మంగారికి సన్మానం జరుగుతూ ఉంది. ఆ బ్రహ్మంగారికి జరిగినట్లు థ్యాంక్ యూ సార్. మీ బ్యాచ్కి అందరికీ శుభవందనం. ఇప్పుడు హలో నమస్కారం. ఇప్పుడు 78, 80 బ్యాచ్ రెడీగా ఉండండి సార్. డాన్స్ మీదకి ఇన్వైట్ చేసిన ముందుగా ఇంజనీరింగ్ టెక్నీషియన్ అని 1988-90 ఫస్ట్ బ్యాచ్ వాళ్ళము. ఫస్ట్ బ్యాచ్ ఇంగ్లీష్ మీడియం. ఎంపీసీలో ఉన్న వాళ్ళందరినీ ఇక్కడికి కొత్తగా కోర్స్ వచ్చింది అనేసి అప్పుడు అందరూ చెప్తే ఎవరికి తెలియదు బీచ్ అనేది. సో అప్పుడు అందరం జాయిన్ అయినాం. 20 మంది జాయిన్ అయ్యి ఫైనల్గా 14 మంది బయటకు వచ్చింది 3. ఓకే. సో నేను రోజు ఎంటెక్ పిహెచ్డి చేసిన హెడ్ ఆఫ్ ఇంజనీరింగ్ అయితే ఏఈటి వాళ్ళకు బ్రహ్మానందం గారు మాకు లేకున్నా కూడా ఆయన చేసిన సేవలు మాకు తెలుసు. నేను మొన్ననే కలిసినాను 4 రోజుల కిందట. వాళ్ళకు సంబంధించి సరైన ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చరు, వాళ్ళకు కావాల్సిన ల్యాబ్ ఫెసిలిటీ అటువంటివి ఏమైనా ఉంటే మేము మాట్లాడి బ్రహ్మానందం గారితో మేము డెవలప్ చేయాలని అనుకుంటున్నాం మా తరఫున. ఓకే. థ్యాంక్ యూ సార్. భాస్కర్ గారికి ఇప్పుడు ఒక చిన్న చిరు సత్కారం జరుగుతూ ఉంది. సార్ కూర్చోండి సార్. సార్ మాకు దాదాపుగా 30 సంవత్సరాల పైనుంచి తెలుసు. సార్ యొక్క ఎప్పుడూ కూడా ప్రభాత ప్రచురణం, ప్రకాశ కిరణం, ప్రశాంత హృదయం, ప్రమోద నిలయం అన్నట్లుగా సార్ ఎప్పుడు చాలా ప్రశాంతంగా, చాలా ఆనందంగా ఉంటాడు. సార్ కూడా ఆయనకు పాపం మాకు తెలిసి కూడా కొన్ని బాధలు ఉన్నప్పటికీ కూడా మనసులో వాటిని ఎప్పుడు కనిపించకుండా ఎప్పుడు వృత్తి పట్ల అంకిత భావంతో పనిచేసినటువంటి వ్యక్తి సారు. ఎందరై దాదాపుగా 7-8 సంవత్సరాలటువంటి సమస్యలు ఏమైనా ఉంటే తెలుసుకొని వాటిని తీర్చడానికి సారు అహర్నిశలో ప్రయత్నిస్తుంటారు. ఈ విషయంలో సారికి అసలు ఎంత గొప్పగా చెప్పినా కూడా తక్కువే అనిపిస్తుంది. అంత గొప్పటి వ్యక్తిత్వం ఉన్నటువంటి సార్కు మేము విధంగా ఈ చిరు సత్కారం చేసుకోవడం అనేటువంటిది మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాము. ఈ స్వర్ణోత్సవ కార్యక్రమాలకు కూడా సారు ఎంత ఆయన సాయశక్తుల ప్రయత్నం చేసి చాలా చాలా సహాయం చేసినందుకు ధన్యవాదాలు సార్. సార్ యొక్క ఘనకార్యాలు చూస్తే ఒక 30 సంవత్సరాల క్రితం నుంచి కూడా చెప్పవచ్చు. మామూలుగా పున్నం నాటి చంద్రుడిలాగా అన్నమాట సారు. పువ్వాడి వంశానికే శశాంకం లాంటి వాడు. ఎందుకంటే దాన ధర్మాలు చేయడంలో అంత ముందు ఉంటారు సార్. ఇక్కడ కళాశాలలో విద్యార్థులకు ఏ చిన్న అవసరం వచ్చినా సరే సార్ని అడిగితే అప్పటికప్పుడు అసలు రేపు అనేటువంటి మాట లేకుండా అప్పటికప్పుడు స్పందించేటువంటి వ్యక్తి సారు. ఈ విధమైనటువంటి చిరు సత్కారాన్ని సారు స్వీకరించడము గొప్ప. సార్ నాకు ముఖ పరిచయము
పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా ఈ కళాశాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ చేస్తున్నటువంటి స్టాఫ్ కానీ పిల్లలకు కానీ అన్ని వరాలు కురిపించినటువంటి సార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం సార్. మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని తప్పకుండా మేము సద్వినియోగం కూడా చేసుకుంటామని అనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. డాక్టర్ రఫీక్ సార్ గారిని నెల్లూరు విక్రమసింహపురి యూనివర్సిటీ వీసీ గారు సార్ ప్రత్యేక ధన్యవాదాలు సార్. మీరు మా యొక్క కార్యక్రమానికి వచ్చి మీ యొక్క అమూల్యమైనటువంటి సూచనలు సలహాలు ఇచ్చి మీ సహకారం మాకు అందిస్తున్నారని చెప్పడానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. లేకపోవచ్చు కానీ గత 30 సంవత్సరాలుగా తెలుసు. మా చిన్నమ్మాయికి సారు వైద్యం చేశారు. మా పెద్దమ్మాయి కూడా పీడియాట్రిక్ సార్. సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆరోగ్యపరంగా ఎలా ఉండాలో మనందరికీ మంచి సలహాలు సూచనలు ఇచ్చారు. అదేవిధంగా మనకు కూడా ఒక మంచి అవకాశం ఇచ్చారు సార్. అంటే ఇప్పుడు ఎన్ని ఆరోగ్య అలవాట్లు పాటించినా ఎంత చేసినా మనం అంతా కూడా మందుల తిండి తింటున్నాము. సరైనటువంటి ఆహార పోషకాలు ఉండడం లేదు కాబట్టి అనారోగ్యం రావడం అనేది సహజము. అటువంటి పరిస్థితుల్లో సార్ మనకి మీరందరూ మాకు సావనీరులో పరిచయం సార్. స్టాక్ మార్కెట్ में कैसा रिवॉल्यूशन आ रहा है जो काफी कम है. इस साल पहले क्या होता था, बहुत कम डेटा था. సార్ మా అమ్మాయి కూడా కర్నూలు మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పీడియాట్రిక్లో వచ్చింది. కొన్ని కారణాల వల్ల జాయిన్ అవ్వలేదు. చాలా ధన్యవాదాలు సార్. మీరు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం సార్. అంటే సహాయ సహకారాలను మేము మర్చిపోలేం సార్. ఈ విధంగా మా చేత ఈ సన్మానం మీరు చేయించుకున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ఆత్మకూరు మొత్తంలో ఈ చుట్టుపక్కల వెంగయ్య స్వీట్స్ అంటే చాలా ఫేమస్ సార్. నిజంగానే ఇంతకుముందు పుల్లారెడ్డి స్వీట్స్ అంటే ఎంత ఫేమసో మాకు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో అంతకంటే ఎక్కువ ఫేమస్ వెంగయ్య స్వీట్ షాప్ సార్. చాలా రుచికరంగా ఉంటాయి, శుచికరంగా. ప్రతి ఒక్కరి యొక్క సమస్యను జాగ్రత్తగా వింటారు, పరిష్కరించడానికి ఎప్పుడు కూడా ముందుంటారు సార్. ఈ పోడియం సార్ గారే స్పాన్సర్ చేశారు. అలాగే శిలాఫలకం కూడా సార్ గారే ఇచ్చారు సార్. దానికి అయినటువంటి ఖర్చుతో సార్ నిర్మాణం చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకటేశ్వర్ గారు. నామినేషన్ మేడం గారు, పత్తికొండ ప్రిన్సిపల్ మేడం ఇక్కడ వచ్చేసి బాడీ లెక్చర్గా పనిచేసిపోయినారు. ప్రమోషన్ మీద పత్తికొండ వెళ్ళారు. థ్యాంక్స్ మేడం. దయచేసి స్టాఫ్ మన కాలేజ్ స్టాఫ్ దగ్గర ఉండండి. జరిగింది మేడం కానీ మేడం గారు కర్నూలు నుంచి ఆత్మకూరుకి సెటిల్ చేసినప్పటికీ కూడా చాలా చక్కగా సమయంలో వచ్చి పిల్లలందరికీ కూడా ఎన్నో మంచి మంచి విషయాలు చెప్తూ అలాగే మంచిగా పాఠాలు బోధించి ఉత్తీర్ణత శాతాన్ని బాటనీలో పెంచడం జరిగింది. కానీ ఈ కాలేజీకి ఒక 5 ఏంటంటే మేడం గారికి అనతి కాలంలోనే విద్యా జ్ఞానాన్ని అందించారు. థ్యాంక్ యూ మేడం. ఎస్వి డిగ్రీ కాలేజ్, తెరిసా కాలేజ్ అకాడమిక్ డైరెక్టర్ ప్రణీత్ గారు స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాము. సార్ ధన్యవాదములు సార్. మరి
భోజనం అరేంజ్మెంట్ చేసి ఉన్నాము. భోజనం చేసిన తర్వాత మళ్ళీ వచ్చేసి మీరు డాన్స్ దగ్గర వచ్చేస్తే మిగతా కార్యక్రమం స్టార్ట్ చేస్తాము. సాయి ప్రణీత్, సన్ ఆఫ్ గోపిశెట్టి వెంకటేశ్వర్లు, ఎస్వి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్. వీళ్ళ నాన్నగారు మాకు గత 32 సంవత్సరాలుగా తెలుసు. సార్ మాకు విద్యా బుద్ధులు కూడా నేర్పించినటువంటి వ్యక్తి, కెమిస్ట్రీ లెక్చరర్. కానీ ఈ సమయంలో సార్ గారు లేకపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయము. ఆ విషయాన్ని నిజంగానే మేము జీర్ణించుకొని కూడా లేకపోతున్నాము. ఈ విధంగా వాళ్ళ అబ్బాయికి చిరు సత్కారం చేయడం అనేటువంటిది మేము చాలా గర్వంగా భావిస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ సాయి ప్రణీత్. సార్ వెంకటేశ్వర గారు మన మధ్య లేకపోవడం మనకు కూడా బాధగా ఉంది. సార్ మాకు మంచి మిత్రులు సార్. థ్యాంక్ యూ సార్. కుందా వెంకటేశ్వరుడు రిటైర్. ఈ కార్యక్రమంలో వెంటనే సన్మానం అయిపోయిన వెంటనే శివ తాండవం డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది, క్లాసికల్ డ్యాన్సు. మీరందరూ తనివి తీరా చూడాల్సిందిగా మనవి. నెక్స్ట్ వెంకట్ గారు, అడ్వకేట్. ఇంకా అయిపోయింది, ఇక్కడ స్టాప్ ఇది. చుట్టల్లో చంద్రుడి మాదిరి వచ్చేటప్పుడు స్టేజ్ పైకి కూర్చున్నప్పుడు ఇప్పుడు కూడా ఫాస్ట్ గా వెళ్ళాలంటున్నాడు. థ్యాంక్ యూ సార్. చిన్న అనౌన్స్మెంట్ సార్. చిన్న విన్నపము. నాకు తెలియకుండా నేను అందరికీ మా ఊళ్ళో భోజనాలు ఏర్పాటు చేశాను. దయచేసి మా ఊరికి వచ్చి మా విందు ఆరగించి చూసి వచ్చగలరు. కరివేనా విలేజ్ కరివేనాలో భోజనాలు ఏర్పాటు చేశాను. మీరు ఫోన్ చేసి మనం గుర్తుకొచ్చగలని మా కోరిక. ఈ కార్యక్రమానికి మన తరఫున చాలా సంతోషం ఉంది. అదేవిధంగా కర్యాణ గ్రామంలో మా లాయర్ గారు ఎస్వి రమణ గారు ఈ బ్యాచ్ 1982-84 కోరుతున్నాము. ఎస్వి ప్రభాకర్ సార్ కూడా అందరికీ ధన్యవాదాలు సార్. కొద్దిగా సార్ మారో నగదు రూపంలో డొనేట్ చేస్తున్నారు. 77-79 బ్యాచ్. ఒక్క నిమిషం సార్, మీరు అట్లే నిల్చోండి సార్. సార్ చిన్న విన్నపం సార్. బిఎన్ఆర్ఎం ఓల్డ్ స్టూడెంట్స్ ఇప్పటి వరకు ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఒక 2 లక్షల రూపాయలు డిపాజిట్ చేసి ఆ వచ్చినటువంటి అమౌంట్తో ఉత్తీర్ణత సాధించినటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్ రూపంలో ఇవ్వదలుచుకుంటున్నారు సార్. వాళ్ళకు మా మనపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వాగతిస్తున్నాం. సాయన్న సార్ ఇందు గురించి 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ప్రిన్సిపల్ సార్ గారికి విలేకరులు సన్మానం చేస్తామంటున్నారు కాబట్టి స్టాఫ్ అందరూ కూడా పైకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. ప్రిన్సిపల్ సార్ గారికి విలేకరులు మరియు ప్రముఖులు సన్మానం చేస్తున్నారు. కళాశాల స్టాఫ్ అందరూ కూడా రావాల్సిగా కోరుచున్నాం. లంచ్ తర్వాత కాలేజ్ స్టాఫ్ సార్ గారి భార్య
సమంతకమణి మేడం గారు రావాల్సిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్. సార్ గారు నాకైతే సార్ గారు జస్ట్ ఫోన్లో పరిచయము. సార్ ఇట్లా నేను మీ ఓల్డ్ స్టూడెంట్స్ ఈ కాలేజీ ఓల్డ్ స్టూడెంట్ని, ఇలా నేను చేయాలనుకుంటున్నాను పిల్లలతో నృత్య ప్రదర్శన అంటే వారు వెంటనే అవకాశం ఇచ్చారు. సార్ ఇంత గొప్పగా సక్సెస్ కావడానికి మీ అమ్మ మీద ఉన్న ప్రేమ సార్ మీకు. సార్ గారు మంచి సాహితీవేత్త, మంచి సంగీతంలో తను కవిత్వం పైన ఒక మంచి సాంగ్ రాశారు. అది విన్న తర్వాత ఇలాగ ప్రిన్సిపల్ కూడా ఉంటారని నాకు మొట్టమొదటిసారిగా అనిపించింది. ధన్యవాదాలు సార్. మీ అమ్మగారి ఆశీస్సులతో చాలా మంచి కార్యక్రమం జరిగింది. సార్ ఒక ముఖ్య గమనిక, దాదాపు 1 గంట కాబోతుంది. ఆ శివతాండవం నృత్యం తర్వాత ఇమీడియట్గా స్టార్ట్ అవుతుంది. దయచేసి అందరూ సన్మానం తర్వాత స్టేజ్ క్లియర్ చేయాల్సిందిగా కోరుచున్నాం. సమయాభావం మనం చేసుకుంటే లంచ్ తర్వాత పెట్టుకున్నాం సార్. వేరే విధంగా ఏది అనుకోకండి దయచేసి, ప్లీజ్ ప్లీజ్ సార్. B&M స్టాఫ్ మెంబర్స్ ఇద్దరు, తాయన సారు, జేనన్ సారు, వాళ్ళ పూర్వ విద్యార్థులు దాదాపుగా 2 లక్షలు పోగు చేశారు. టాపర్స్కి ఎవరి ఇయర్ టాపర్స్కి స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారని తెలియజేస్తున్నాము. సార్ మీరు వేరే విధంగా అనుకోదండి. ఫస్ట్ 1 గంట అవుతుంది కాబట్టి ఈ నృత్య రూపకం శివతాండవం చూసి లంచ్ పోదాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి అందరూ స్టేజ్ని క్లియర్ చేయాల్సిందిగా కోరుచున్నాము. ఢిల్లీ వ్యాప్తంగా కూడా ఈ మెసేజ్ మొత్తం అందరిలోకి వెళ్ళింది. మరి 5-6 సార్లు అదే పనే కాలేజీకి వచ్చి మేము వాళ్ళకు టీ కూడా ఇవ్వలేదు, వాస్తవంగా చెప్తున్నాను, స్వీట్ కూడా ఇవ్వలేదు. మరి వాళ్ళు నా దగ్గరికి వచ్చి సార్ మీ హయాంలో ఇట్లా జరుగుతూ ఉంది, ఇంత పెద్ద స్థాయిలో ఉంది అని చెప్పేసి మరి వాళ్ళందరూ మాకు ఆశీస్సులు ఇవ్వడం వల్ల ఈ విధంగా ఇంత విజయవంతంగా జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళందరికీ కళాశాల తరఫున, మా స్టాఫ్ తరఫున, పూర్వ విద్యార్థుల తరఫున, మీ తరఫున మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. రమ్మని చెప్పమ్మా. అపర్ణాము 2 lakhs. శివతాండవం ఉన్న విద్యార్థులందరూ ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. నిలబడండమ్మా. ఒక్క నిమిషం. B&M గ్రూప్ వాళ్ళు మన కలెక్టర్ చెప్పారు. సంతోషం సార్. B&M గ్రూప్కి మీ విద్యార్థులకి జై హో అని చెప్తున్నాను సార్. బిగ్ అమౌంట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. ముఖ్య గమనిక అతిథులందరికీ విన్నపము. ఇమీడియట్ గా శివ తాండవం నృత్య రూపకం స్టార్ట్ కాబోతుంది. దయచేసి గౌతమ్, శ్రీరామ్ అందరిని తీసుకొని వచ్చింది, ఒకేసారి తీసుకొని వచ్చి సరిపోకుండా అందరినీ. మరి ఈ విధంగా ఉన్నారు నాకు. మరి మిగతా గ్రూప్ల వాళ్ళు కూడా మరి ఈ విధంగా చేసినట్టయితే మరి చాలా అద్భుతంగా ఉంటుంది. కళాశాల మొత్తానికి కావాల్సిన 100% వస్తువులు మనం సమకూర్చగలమని తెలియజేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ తాయన అండ్ మల్లె టీం. మీ విద్యార్థులకు అందరికీ కూడా శుభాభినందనలు. ఈ విధంగా మీ యొక్క గురు శిష్య సంబంధం కొనసాగాలని హైలైట్స్ అని చెప్తూ ఉన్నాను. మరి సంతోషం సార్. థ్యాంక్ యూ జేఎన్ఎం సార్. B&M స్టూడెంట్స్ కొనసాగాలి, ఎల్లప్పుడూ ఇట్లా కొనసాగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. శివ తాండవం డ్యాన్స్ నృత్య రూపకం. శివ తాండవం డ్యాన్స్ నృత్య రూపకం. రెడీ సార్. దయచేసి కొద్దిగా స్టేజ్ క్లియర్ చేయండి సార్. దయచేసి స్టేజ్ క్లియర్ చేయండి సార్. స్టూడెంట్స్ B&M జేఎన్ఎం సార్ ప్లీజ్ సార్. జేఎన్ఎం సార్ ప్లీజ్. చల్లగల మా గ్రామము శ్రీరాములోని ఆ దేవుడు మాదిరి నాకు ఆశీర్వదించడానికి మా శ్రీమతి గారు, మా చెల్లెలు లక్ష్మీలత, మరి వీళ్ళందరూ కూడా ఈ స్వర్ణోత్సవ విభాగంలో పాల్గొన్నందుకు పెద్ద సంతోషంగా ఉంది. మరి మా కుటుంబ సభ్యులు కూడా ఈ విధంగా కలుసుకున్నందుకు పెద్ద సంతోషపడుతూ ఉన్నాను. అందరికీ శుభం. థ్యాంక్ యూ. మరి సుబ్రహ్మణ్యేశ్వర్ గారు అనుకోకుండా మా అందరికీ సన్మానం చేసినందుకు
వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ దేవుడు శుభాశీస్సులను కోరుతున్నాము. థ్యాంక్ యూ సార్ అందరికీ. శివతాండవం నృత్యం చూడండి అందరూ శ్రీశైలమల్లన్న ఆశీస్సులతో గారు హరీషు ఒల్లి సారు మొత్తం ఈ బృందం అంతా కూడా ఫోటోలు కూడా చెప్పుతుంటే ఎండల అబ్బాయి తీస్తున్నాడు. మరి ఇది మన కళాశాలకు అప్పిన స్వర్ణోత్సవ గౌరవాన్ని భావిస్తున్నాను. అందరికీ నా చేతులకు నమస్కరిస్తున్నాను సార్. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచెనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా. సిరాలు లక్ష వంపదా, చిరాక్షరాలు రాయదా. నిశీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా. నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. జడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన. సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే. శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడె మట్టి నేలనే. పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా. నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా. ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. ఇదిరా నీ మొదలిదిరా, ఈ పదమున మొదటడుగేరా. నీ తరమిదిరా అని చాటేరా. పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా. నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా. ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. ఓ భళ్ళు వండు నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరకతోన. ఎడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన.
మంచి శిఖర మంచు ముద్దిడె మట్టి నేలనే ధన్యవాదాలు. ఎవరైనా స్టేజ్ కింద ఉన్న వాళ్ళు దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అపర్ణది
సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా ఓ ఇది సరిపోదా సరే సరే త్వరపడకో తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా ఓ తను ఎవరే నడిచే తారా తళుకుల ధారా తను చూస్తుంటే రాదే నిద్దురా పలికే ఏరా కులుకే ఔరా అలలై పొంగే అందం అది తన పేరా ఆకాశాన్నే తాగేసిందే తన కన్నుల్లో నీలం చూపుల్లోనే ఏదో ఇంద్రజాలం బంగారు వానల్లో నిండా ముంచే కాలం చూస్తామనుకోలేదే నాలాంటోళ్ళం భూగోళాన్నే తిప్పేసే ఆ బుంగమూతి వైనం చూపిస్తుందే తనలో ఇంకో కోణం చంగావి చెంపల్లో చెంగుమంటూ మౌనం చూస్తూ చూస్తూ తీస్తూ ఉందే ప్రాణం తను చేరిన ప్రతి చోటిలా చాలా చిత్రంగున్నదే తనతో ఇలా ప్రతి జ్ఞాపకం ఛాయాచిత్రం అయినదే సరే సరే త్వరపడకో తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో సరే సరే త్వరపడకో తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో ఇది సరిపోదా తెలుసా తెలుసా ప్రేమించానని తెలుసా తెలుసా ప్రాణం నువ్వని రాసా రాసా నీకే ప్రేమని రాసా రాసా నువ్వే దమ్ 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 ఆనందం ఆనందం నీలా చేరింది నన్ను వందేళ్ళ అనుబంధం దమ్ 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 ఆనందం ఆనందం నీలా చేరింది నన్ను వందేళ్ళ అనుబంధం నా ఊపిరే నిలిపావురా నా కళ్ళలో నిలిచావురా నా ప్రేమనే గెలిచావురా 81 83 నిన్న తీసు లైన్లోకి రాకున్నారు ఈ షాప్ తీసుకొని ఈ షాప్
పిల్లలు వచ్చేట అంతా ఒకటి పట్టిరా రొమ్మెకి పెట్టిరా దండెత్తి కొట్టరా ఒకటి బ్యాచ్ డాన్స్ ఉంటారండి 91-93 బ్యాచ్ మా చేయండి. బాబు సౌండ్ తగ్గిరా, చిన్నగా లో మ్యూజిక్ పెట్టరా ఆయన. ఇక్కడికి వచ్చిన దూర ప్రాంతాల నుంచి వచ్చిన గెస్ట్లు ఎవరైనా కానీ సభను ఉద్దేశించి ఏమైనా మాట్లాడదలుచుకుంటే స్టేజ్ పైకి రావాల్సిందిగా విన్నవించుకుంటున్నాం. గజానన పద్మార్కం గజా అనేక దంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. అందరికీ నమస్కారం. అని చెప్పారు.
ఎవరో 2008-10 అని చెప్పారు, వాళ్ళు కూడా డాష్ మీదకి రండి, ఫోటో సెషన్ ఉంది. '91, '93 ఇంకా ఎవరైనా మిగిలింటే త్వరగా రండి. ఫోటో సెషన్ రైట్. 2008 and 10 ఒక రిక్వెస్ట్ చేశారు. 2008 and 10 అని రిక్వెస్ట్ చేశారు. ఈ డాష్ ఖాళీ అయిన వెంటనే పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఫోటో సెషన్. బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో ఇక్కడే కలిసా చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ మీరు స్టేజ్ క్లియర్ చేయండి. మీరు అయిపోయింది వద్దు, అలా అపార్థం చేసుకుంటే నన్ను క్షమించండి. దయచేసి స్టేజ్ క్లియర్ చేయండి ప్లీజ్. స్టేజ్ క్లియర్ చేయండి. స్టేజ్ బ్యాచ్ నేను పిలుచుతారు, నాకు ఒకరు వచ్చి స్టెప్స్ దగ్గర ఇన్ఫార్మ్ చేయండి. సార్ ఇక్కడ సెల్ఫీల కోసం దయచేసి నన్ను అర్థం చేసుకోండి. సెల్ఫీలకు స్టేజ్ పెట్టాను. మనకు మధ్య దాచుకున్న మాటలంటూ లేనే లేవు ఇంతవరకు. ఇప్పుడెందుకో దాచిపెట్టే ఈ బాధే మోతున్నా అల్లుకున్న తీగతో. సార్ కొద్దిగా బ్యాక్ పోండి సార్. మేడం फरहान एचे से उर्दू मीडियम फरहान एचे से उर्दू मीडियम స్టేజ్కి తీసుకొచ్చినారు సార్ గురించి మేము ఎంత చెప్పినా కూడా తక్కువనే. సార్ చూడండి సార్, అందరు చూడండి సార్. మేము ఎంత చెప్పినా కూడా తక్కువనే. 1998లో మాకు మన మురళీకృష్ణ సార్ గారి నాయకత్వంలో ఎన్ఎస్ఎస్ నేషనల్ క్యాంప్ కేరళలో జాతీయ స్థాయిలో పోయినాము. 9 రాష్ట్రాలు పాల్గొన్న. అందులో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మన ఓన్లీ గవర్నమెంట్ జూనియర్ కళాశాల మంచి ఎంతో కృషి ఉన్నది. థ్యాంక్ యూ సార్. ఉంది ఇంకా ఉంది. మనకు కూడా మైకి పెంచుకుందామా? హలో సార్ చూడండి సార్. అంజమ్మ MPHW సార్ వన్ మోర్ స్మైల్. సన్మానం చేస్తారు కార్య తరఫున. మన ఆత్మకూరులో ఉన్నటువంటి శ్రీ బిహెచ్ ఆనంద తీర్థస్వామి వారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. 4 వేదాలు, వ్యాకరణ, తర్క, న్యాయ, మీమాంస,
వేద నిరుక్త శాస్త్రములలో భారతదేశంలోనే 4 వ్యక్తులలో ఇప్పుడు ప్రస్తుతము ఉన్నటువంటి వారు శ్రీ 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 ఆనంద తీర్థాచార్యుల వారు మన ఆత్మకూరులో ఉండడము మనకు మన ఊరికి ఎంతో శుభదాయకం. ఎందుకంటే భారతదేశంలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన వ్యక్తి, సంస్కృత పండిత్యము, వేదములు చదివినాడు, కాశీలో విద్యాభ్యాసం చేసినాడు, ఎన్నో అవార్డులు పొందినాడు, ఎన్నో గ్రంథాలు రచించినాడు. అటువంటి వ్యక్తి మన ఆత్మకూరులో ఉండడం మన అదృష్టం. వారిని మన 50 సంవత్సరాల ఫంక్షన్ సందర్భంగా సన్మానించుకోవడం జరుగుతుంది. దయచేసి అందరూ తిలకించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. వారి పాదాలకు నా నమస్కారములు. ఎవరు गुरुवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः. ओम श्री गुरु పెద్దలకందరికీ నమస్కారం. స్వామి ఇతర దేశాల నుంచి కూడా ఎంతమంది వ్యక్తులు వస్తారు. అటువంటి వ్యక్తులలో ఆయన ఒకడు మన భారతదేశంలో. ఒక ప్రార్థన చేస్తాను. ఏమంటే ఇది శంకర్ దయాళ్ శర్మ అడిగాను, ఈ ప్రశ్న వేసినాడు. అన్ని మతముల ప్రార్థన అన్ని దేవుళ్ళ పేరు రావాలా ఒక పద్యంలో, అది ఒక ప్రయత్నం చేస్తాను. ఆర్యా ఓమితియం స్తువంతి విబుధాః ఓ గాడ్ ఇటీశానుగాః అల్లాహేతి ముహమ్మదీయమతగాః బౌద్ధాస్తు బుద్ధం విదుః అర్హం జైన జన అహూరమజదం యం పరసీకా జగుః సిక్ఖాః సత్ శ్రీ అకాల్ నిత్యవిదదుః శ్రీ శివో రక్షతాత్. ఈ సందర్భమున, ఈ శుభ సందర్భమున 50th ఇయర్ సెలబ్రేషన్కు వచ్చినట్టు మాతృమూర్తులకు, చిరంజీవులకు అందరికీ కూడా ఆ పరమాత్ముడు అనుగ్రహించాలి. ఎటువంటి వాడు ఆర్యులు అంటే హిందువులు ఓంకారనాథులు పెడతారు. ఆర్యా ఓమితియం స్తువంతి విబుధాః ఓ గాడ్ ఇతి ఈశానుగాః. యేసుక్రీస్తు మతానుయాయులు ఓ మై గాడ్, గాడ్ మై డెఫినెట్ గాడ్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ బీయింగ్. ఓ గాడ్ ఇతి ఈశానుగాః. ముసల్మాన్లు ఏమంటారంటే అల్లాహ్, అల్లాహేతి ముహమ్మదీయమతగా బౌద్ధాస్తు బుద్ధం విదుః. జైనులు ఏంటంటే అర్హన్ అని పిలుస్తారు. అర్హన్ జన జన అహూరమజదం. పార్సికులు ఏం చెప్తారంటే అహూరమజద్, పరమాత్మ పేరు అహూరమజద్ పేరు. అహూరమజదం యం పరసీకా జగు సిక్ఖాః. సిక్కులు సత్ శ్రీ అకాల్, సిక్ఖాః సత్ శ్రీ అకాల్ ఇత్యభిదదు సశ్రీ శివో రక్షతాత్. అటువంటి సర్వశబ్దవాచ్య పరమాత్ముడు మానవ లోకాన్ని అందరినీ కూడా రక్షించి సౌభాగ్యం అని నేను ప్రార్థిస్తున్నాను. జై హింద్. మా పక్క వీధిలో ఉండి స్వామి ఎంతో విద్వత్తు కలిగిన వాడు. ఏ భాషలో అయినా కూడా ఒక్కొక్క వర్డ్కు దగ్గరగా 10-20 సార్లు 10-20 పర్యాయ పదాలు చెప్పగలిగినటువంటి మహానుభావుడు. ముఖ్యంగా ఈ శంకర్ దయాళ్ శర్మ గారి ఇంట్లో రాష్ట్రపతి భవన్లో కనీసం స్వామి ఆ మహానుభావుడు ఇక్కడికి ఈ స్టేజ్కి రావడము, ఈ కళాశాల విద్యార్థిగా ఉండడము, నెక్స్ట్ స్కూల్లో కూడా ఇక్కడే అతను ఉండడం చేయడం అనేది చాలా గొప్ప విషయము. కాబట్టి ఆయన ఈ స్టేజ్కి రావడమే ఈరోజు చాలా గర్వకారణము. కాబట్టి ఆయన ఆశీర్వాదాలు ఉంటే చాలు అన్నట్టుగా ఉండేటువంటి భావన. కానీ విద్యకు విద్వత్తుకు విలువనివ్వడం అనేది ఒకటి. ముఖ్యంగా ఆయన ఈ స్టేజ్కి రావడం అనేది కూడా చాలా గొప్ప విషయం. ఎన్నెన్నో ఎంత
ఎవరిని కూడా నొప్పించే విషయంలో కానీ ఏం లేకుండా కూడా మనం ఏదో కొంత విద్యను సంపాదిస్తేనే మనం చాలా గొప్ప వాళ్ళమని భావిస్తాం. కానీ స్వామి ఎన్ని గ్రంథాలు రాశాడు, రాష్ట్రపతి భవన్లో ఉండడం చేయడం చెందడం అనేది ఉండి కూడా స్వామి ఎంత సింపుల్గా ఉండి మనకందరికీ ఆదర్శంగా ఉంటాడని భావిస్తూ స్వామికి నమస్కారాలు తెలియజేస్తూ దత్తం వహిస్తాం. ఈ భగవానంద రామతీర్థుల గారు, ఆనంద తీర్థుల వారు ఏం చేసినారంటే ఆ స్వాములే ఈ స్వామిని ఇక్కడికి పంపించినట్టుగా ఉంది. కాబట్టి మీరందరూ కూడా నమస్కారం చేయండి స్వామివారికి. అందరూ మొత్తం శ్రీమన్నారాయణ నమః. థ్యాంక్ యూ స్వామి. ఇంగ్లీష్లోకి తర్జుమా చేశారు. ఒక పబ్లిషర్స్ బెంగళూరు తీసుకెళ్ళి వాళ్ళకి అక్కడ మంచి అకామిడేషన్ కల్పించి అనేకటువంటి ముఖ్యమైనటువంటి ప్రముఖమైనటువంటి సంస్కృత గ్రంథాలు అన్నింటినీ కూడా ఇంగ్లీష్ భాషలోకి ట్రాన్స్లేట్ చేశారు. రాయల్టీ ఇస్తామన్నారు, కానీ కొంత వాళ్ళు లాస్ట్లో ఇవ్వలేకపోవడం విచారకరము. వాళ్ళ ఇంటి పక్కనే నేను చాలా సంవత్సరాలు ఉన్నాను, వాళ్ళ యొక్క ఆశీస్సులు నిత్యం పొందుతున్నాను. ఇప్పటికీ 20 years అయినా కూడా 20 years తర్వాత నా పేరు గుర్తుపెట్టుకొని ప్రస్తావించడం చాలా నాకు సంతోషదాయకంగా. పిల్లవాడిగా ఉన్నప్పుడు వాకింగ్ లైబ్రరీ అనబడేటువంటి ఒక మహోన్నత వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్. ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్తో కలవడానికి పోయినాడు. కలవడానికి పోతే ఆయన సార్తో డిస్కస్ చేసిన తర్వాత ఈయనకు ఉన్నటువంటి గొప్ప జ్ఞానాన్ని అతను అభినందిస్తూ చాలా గొప్పగా మాట్లాడాడు. 14 సంవత్సరాలు ఉన్నప్పుడు సార్కి 14. అప్పుడు ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన బాగా ఇంప్రెస్ అయ్యి తన కూతురు గిరిజని పిలిచి, అమ్మ భోజనం చేస్తున్నావు కదా, ఈరోజు మనకు ఒక విశిష్ట అతిథి వచ్చినారు, ఆనంద్ తీర్థ శర్మ గారు, ఆయన కూడా మనతోనే భోజనం చేస్తారు. అప్పుడు అతను ఎక్కడున్నాడు? రాష్ట్రపతిగా ఉన్నాడు. సో అలాంటి గొప్ప, చాలా గొప్ప వ్యక్తి, ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి కదా, రాష్ట్రపతి. సో అలాంటి గొప్ప జ్ఞానాన్ని కలిగి ఉండడము ఈ ఊరి యొక్క పెద్ద అదృష్టం. నేను ఒకసారి సార్ మీ లైబ్రరీ చూడాలా నేను అని అడిగిన. అంటే దాందేం భాగ్యము, ఈరోజు రేపు రా అని చెప్పినాడు. పోయి చూస్తే మొత్తం మనకి ఏవైతే ప్రధానమైనటువంటి ప్రాచీన కాలం ఉన్నటువంటి గ్రంథాలు ఉన్నాయో ఆ గ్రంథాలు నేను ఇవేమన్నా లేవేమో అని అనుకున్నా. అన్ని ప్రతి ఒక్కటి ఉన్నాయి. సో అంత గొప్ప విజ్ఞాన ఖని మన అందరి మధ్య ఉండడం అనేది మన అదృష్టము. తర్వాత ఇంకొక విషయం ఏమంటే, ఈ ప్రతి ఊర్లో ఒక 4 ఆలయాలు అనేటివి ఉండాలని చెప్పేసి పెద్దలు చెప్తారు. ఒకటి విద్యాలయం, గ్రంథాలయం, వైద్యాలయం, తర్వాత దేవాలయం. వీటన్నిటిలో కూడా ఈ 4 ఆలయాల్లో ప్రముఖమైనది 2 ఉంటాయి. ఒకటి వైద్యాలయము, ఇంకొకటి విద్యాలయం అనేటివి. ఇవి అందరికీ ఉపయోగపడేటివి. సో ఇట్లాంటి విద్యాలయాల గురించి సారు చాలా గొప్పగా చెప్పేవాడు. మాకు విషయం ఏమంటే, చదువు అనేది లేకపోతే వేస్ట్, ఏమైనా పనికిరాదు. సారు ఎంత గొప్ప వాళ్ళంటే, ఎవరో ఒక ఆయన మీకు ఇంగ్లీష్ వచ్చా అని అడిగినారంట. అడిగితే ఇంగ్లీషు ఏముంది అది అని అన్నాడు. అని ఎవడడిగినా ఏమైనా కానీ చెప్పాలని ఒక డిక్షనరీని బట్టి కొట్టేసినాడు. డిక్షనరీని మనం డిక్షనరీ ఏం చూస్తాం, ఏదైనా అవసరమైతే వెతికి చూస్తాం ఆ పదానికి అర్థమేమని. అట్లా కాకుండా ఒక డిక్షనరీని భక్తి కొట్టినటువంటి గొప్ప మేధావి. మరి నాకు ఈ సార్ను గురించి చెప్పడానికి ఈ అవకాశం రావడం అనేది నా అదృష్టంగా భావిస్తూ ఈ మైక్ను సార్కి ఇస్తున్నాను. ఈ హై స్కూల్ యొక్క అదృష్టం ఏమిటంటే, హై స్కూల్ కమ్ కాలేజ్, ఆఫ్టర్వర్డ్స్ కాలేజ్. ఇక్కడ ఎవరు వచ్చినారు? ఫస్ట్ ఎవరు వచ్చినారంటే రవీంద్రనాథ్ ఠాగూర్ వచ్చారు. ఈ స్టెప్ ఇన్ దిస్ స్కూల్ రవీంద్రనాథ్ ఠాగూర్ జనగణం రాసింది అప్పుడే. ఎక్కడ? మదనపల్లిలో మా ఇంట్లో రాశాను. అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ 1960లో శ్రీశైలం వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చిన స్కూల్ దర్శనం చేసుకొని పోయినారు. ఇది పెద్ద మాట. మన హై స్కూల్ యొక్క భాగ్యం అని నేను చెప్తున్నాను. అది నా భాగ్యం కూడా. మిమ్మల్ని అందరినీ చూడడం నా భాగ్యం. నమో నమః.